ఈ నెలే కాదు, పోయిన నెలే కాదు, తల్లి గర్భంలో పిండముగా రూపించబడిన ఆ రోజు మొదలుకొని ఈ రోజుటి వరకు నీకు ఎన్ని సంవత్సరాల్లో, అది 40, 35, 50, 60, 20, 15, ఎన్నో ఇన్ని సంవత్సరాలు దేవుడు మనం కాపాడి క్షేమాన్ని, భద్రతని ప్రసాదించి ఆరోగ్యాన్ని ఇచ్చి నేటి వరకు ఆయన సజీవుల లెక్కలో నిలబెట్టిన దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మనలందరినీ ఈ రోజు వరకు బ్రతికించిన దేవునికి 2 చేతులు ఎత్తి ఆగండి. మనల్ని ఎందుకు బతికించాడు చెప్పండి దేవుడు? అసలు మనల్ని ఎందుకు బతికించాడు బాబా? ఇప్పుడు దాకా కరోనాలో చాలామంది చచ్చిపోలేదా? మన కళ్ళ ముందు ఎంతమంది యాక్సిడెంట్ చచ్చిపోతున్నారు? యాక్సిడెంట్లో ఈ వారంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ మా ఏరియాలో. అసలు ఆ బైపాస్ దగ్గర పాపం ట్రాక్టరు ఇటుక రాళ్ళు వేసుకెళ్తున్న ట్రాక్టర్ని లారీ కొడితే వెనక స్కూటీ మీద ఉన్న అబ్బాయి తగిలి కొట్టినప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు. అక్కడికక్కడికి యవనస్తుడు. ఇలా మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నా మనం ఎందుకు బ్రతుకున్నాం తెలుసా? దేవుణ్ణి స్తుతించడానికే మనకి ఇంకా దేవుడు ఆయుష్ పొడిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది తెలియక డబ్బు సంపాదించడానికి కదా దేవుడు మమ్మల్ని బ్రతికించిందే. ఆస్తులు కూర్చుకోవడానికి కదా దేవుడు మమ్మల్ని బ్రతికించింది. వెండి బంగారాలు తగిలించుకోవడానికి కదా దేవుడు మమ్మల్ని బ్రతికించింది అనుకుంటున్నారు లోకంలో. కాదు, మనల్ని బ్రతికించింది దేవుని స్తుతించడానికి. ఈ క్షణం వరకు మనకు ఆయుష్నిచ్చి నిలబెట్టిన దేవునికి 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. అందరు చెప్పండి, హృదయపూర్వకం కృతజ్ఞత కలిగి స్తోత్రం 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 హల్లెలూయా. కృతజ్ఞత కలిగి బ్రతకాలి. వీళ్ళరా చాలామంది మందిరానికి రాలేకపోతున్నారు. ఇంకా దేవుని మీద ఆసక్తి ప్రజల్లో కలగడం లేదు. నేను ఒకటే తీర్మానం చేసుకున్నా దేవుడితో, ఎందుకక్క పోయిన వారం మందిరికి నువ్వు రాలేదని పొర్రపాటుని ఎవరిని అడగకూడదు అనుకున్నా. ఆయన కొంతమంది అనుకుంటుంటారు, ఎంత మంచి పాస్టర్ మా పాస్టర్. అసలు కొంతమంది పాస్టర్లు అయితే ఫోన్లు చేసి తలకాయలు తింటుంటారు. అసలు మా పాస్టర్ అసలు ఎంత మంచోడంటే మేము వచ్చినా పడుచుకోడు, రాకపోయినా పడుచుకోడు. ఓకే, అట్టే కానీ అటెండెన్స్ బుక్ ఉంటుంది తెలుసా నీకు? మనకి ఏ బుక్ ఉంటుంది? అటెండెన్స్ బుక్ అంటే ఏం చెప్పండి? పిల్లల స్కూల్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి అటెండెన్స్ చేస్తారు. స్కూల్లో హాజరు, స్కూల్కి పోయిన తెలుస్తుంది. మనం ఫస్ట్ చిన్నప్పుడు పోయాం కదా, ఇస్రాయేలు ఎస్ సార్, ఇంకొక ఆమె ఎస్ సార్ అని ఉంటారే. ఇక్కడ మనం ఎస్ సార్ అనవల్లే, వాళ్ళే చూసేసుకుంటారు ఎవరు వచ్చారో ఎవరు రాలేదు చూసుకొని వాళ్ళే హాజరు చేసుకెళ్ళిపోతారు. నీ జీవిత కాలంలో ఎన్ని ఆదివారాలు వచ్చాయో, ఎన్ని ఆదివారాలు నువ్వు ప్రభు కోసం పరిగెత్తావు, అంత లిస్ట్ రికార్డు ఉంటుంది దేవుడి దగ్గర. కుదరదు, కాదు, అవన్నీ తూచి ప్రభువా నువ్వు అట్ట అబద్ధాలు చెప్తావు అనేదానికిలే విత్ ప్రూఫ్. సంవత్సరానికి 365 రోజులు, 52 ఆదివారాలు. ఇట్లాంటి 52 ఆదివారాలు ఎన్ని సంవత్సరాలు పోతే అన్ని 52 అన్నీ లెక్క దేవుడి దగ్గర. కాబట్టి దేవుడిని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు ఆగలేరు. దేవుని కంటే ఎక్కువగా ఏదీ లేదనుకున్న వాళ్ళు అన్నిటికంటే ముందు ప్రభువుకు ప్రథమ స్థానం ఇస్తారు. బిడ్డ, నువ్వు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో మరింత ఉజ్జీవముగా దేవుని కొరకు పరిగెత్తుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు, మా కష్టాలు తీరుతాయా, మా బాధలు తీరుతాయా, మా సమస్యలు తీరుతాయా? ఏందో వెళ్తున్నాం వస్తున్నాం, ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాం, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం. కష్టాలు, బాధలు ఈ లోకంలో మన అందరికీ సహజమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మనకి లోక సామెత కూడా ఉంది, మనుషులకు రాక, చెప్పండి దేనికి ఏమంటారు? మనుషులకు రాక దీవునక్క, అక్క చెల్లెళ్ళారా, మనుషులకు రాక మానుకు వస్తాయంటారు మళ్ళా లోకస్తులు. కాబట్టి వస్తాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకటే మాట, యథార్థవంతులకు ఆయన ఏ మేలును చెయ్యక మానడు. ఆమేనను గట్టిగాను. ఏంది వాక్యం ఏంది? యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆ వాక్యం నీ గుండెల్లో పెట్టుకుంటే ఇంక నీకు దిగులే ఉండదు. పోయిన వారం అనుకుంటా
ఎక్కడ చెప్పాను, ఏ ఏ ఏ ఏ మందులు చెప్పాను గుర్తులేదు. నీతిమంతులు కలిగే ఆశీర్వాదాలు అలా తాటకి దీనిలో కదనా, తాటకి దీనిలో నీతిమంతులు వేరు చిగురిస్తుందని, నీతిమంతులు అంతకంతకు తేజరెళ్తారని, నీతిమంతులు పిల్లలు వారి తదనంతరం ధనులు అవుతారని, నీతిమంతులు పిల్లలు ఆస్తి కర్తలు అవుతారని, నీతిమంతుడు అనేకులకు ఉపదేశం చేస్తాడని, నీతిమంతులు అనేక మంది ఖర్జూర చెట్టులాగా అందరిని ఓ అమ్మ మామూలు ఆశీర్వాదాలు కాదు మనకి. కాబట్టి ఆశీర్వాదాలు చెప్పుకుంటా మిమ్మల్ని నవ్విస్తా పంపించే కంటే 4 పొడుపులు పొడిచి లోపలుండే ఇంజక్షన్ లోపలుండే మొత్తం లాగితే క్లీన్గా మారిపోతారు మీరు. నన్ను బొడస్తాడు దేవుడు, ఈరోజు మిమ్మల్ని బొడస్తాడు. అందరం పొడిపించుకొని బాగుందాం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మీరేమంటారంటే ఇట్లా బొడస్తా ఉంటే చర్చికి ఎవరు రారు, రాకపోయినా పర్వాలే, వచ్చే 10 మందిని గట్టిగా చేసి. మీకు విషయం తెలిసాక బిడ్డలారా, మందిరంలో ఉన్న విశ్వాసులను బట్టి మనం ఆ సేవను లెక్కేయకూడదు ఎప్పుడు. ఈ మందిరంలో 700 మంది ఉన్నారండి, 1000 మంది ఉన్న చర్చికి వచ్చేది అది కాదు లెక్క. ఆ 1000 మందిలో రేపు పరలోకానికి ఎంతమంది వెళ్తారు అనేది లెక్క. నా సాయి కొంతమంది సీరియస్ వస్తున్నారు అంటే అందుకని 20 మందిని పెట్టుకుంటా. సైతాన్ ఏమైనా తిట్టుకోండి, అన్నకి మీరు ఏమైనా తిట్టుకోండి. ఇక్కడ ఉన్న 100 మందిలో ఎంతమంది రేపు పరలోకానికి వెళ్తాం? పరలోకానికి ఎక్కువ మీకు అర్థమవుతుంటే అసలు సిసలైన దేవునికి ఇష్టమైన ఆశీర్వాదకరమైన సంఘం ఏదైనా భూమి మీద ఉందంటే అదేంటో తెలుసా? అదే సంఘమో తెలుసా? ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మందిని పరలోకానికి మనము అందించాలా దేవునికి. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మందిని ప్రభు చేతుల్లో పెట్టాలా. అది అసలు సిసలైన సంఘం. బిడ్డలారా, నా అంచనా ప్రకారం చెప్తున్నా, మన సంఘంలో నుంచి 75% మంది ప్రజలు వెళ్ళిపోతారు పరలోకానికి. ఆమె చెప్పండి గట్టిగా. నచ్చితే చప్పట్లు కొట్టండి అన్నమాట. నచ్చితే చప్పట్లు కొట్టు. హల్లెలూయా. మీరేమనుకోండి, కొట్టుకో డబ్బాలు కొట్టుకో. డబ్బాలు కాదు, నిజమే. రండి వాక్యులకి వెళ్ళిపోతాం, టైం అవుతుంది బిడ్డరా. వాక్యం దగ్గరికి వెళ్దాం. పోయిన వారం ఏం వాక్యం చెప్పుకున్నామో గుర్తుందా? పోయిన వారం ఏ సబ్జెక్ట్ చెప్పుకున్నాం చెప్పమా? పరలోకంలో సింహాసనం ఎదురు కనబడుతున్న స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. పరలోకంలో సింహాసనం ఎదురు కనబడుతున్న స్ఫటికమును పోలిన వివేకు అన్న, మళ్ళీ మధ్యలో నా పేరు ఎందుకులేన్నా, నువ్వు సైలెంట్గా చెప్పుకో. నువ్వు గాజు వంటి సముద్రం. ఆ గాజు వంటి సముద్రం ఏమిటో పోయినసారి చెప్పాను మీకు. టోటల్గా క్లియర్కి లాస్ట్కి మీకు ఫైనల్ చేసింది ఏంటంటే, ఈ భూలోకంలో పడిపోతున్నటువంటి ప్రతిసారి ప్రత్యక్ష గుడారం ముందు గంగాళం ఎలాగో, సొలొమోను గారి మందిరం ముందు పోతపోసిన సముద్రం ఎలాగో, ఇదిగో ఆ పరలోక సింహాసనం ముందు కనబడుతున్న గాజు సముద్రం మనకేం తెలియజేస్తుందంటే, ప్రతి క్షణం ప్రతి గడియ పడిపోయిన ప్రతిసారి ప్రభు దగ్గర పరిగెత్తి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని పవిత్రులై పవిత్రతలో సంపూర్ణం చెంది పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. కాబట్టి పడినప్పుడు దిగులు పడద్దు, మనకి ఆల్రెడీ సముద్రంలో నీళ్లు ఉన్నాయి, త్వరగా వెళ్ళి కడుక్కోవడానికి అని పోయినసారి విన్నాం బిడ్డరా. ఆ మాట వినిన తర్వాత కొంతమందికి ఒక డౌట్ వచ్చింది. స్టార్ట్ చేసుకోమని నువ్వు. ఓకే, థ్యాంక్ యూ అక్క. పోయినసారి ఆ వాక్యం విన్న తర్వాత కొంతమంది డౌట్ వచ్చింది. ఏంటంటే ఇదేంది, ఎన్నిసార్లు పాపం చేసినా కూడా పోయి కడుక్కుంటా ఉంటే ఇంక ఇబ్బంది లేదంట, మనకు భలే ఆప్షన్ దొరికింది, నాకు ఇప్పుడు తెలీదా సంగతి అని కొంతమంది చాలా సంతోషంగా తీసుకున్నారు. అంటే మాట అయితే అమ్మా ఇబ్బంది లేదమ్మా, పడిన ప్రతిసారి కడుక్కుంటా ఉంటాం ఇంక పని. ఒకసారి స్నానం చేసేసాం బాప్తిసం తీసుకొని, ఇంకా ఊరికే స్నానం చేయాల్సిన అవసరం లేదు, ఇక కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు, పవిత్రులు అయిపోతూ ఉంటాం. ఇస్రాయల్ పాస్టర్ ఎంత మంచోడు, ఇట్లా మాటలు చెప్తే కదా మాకు అనుకున్నారు పోయినసారి. కాస్త ఈజీగా తీసుకున్నారు బిడ్డరా. ఈ వారం దాన్ని ఇంకా పొడిగించి చెప్తాను మీకు. ప్రకటన అందులో అక్కడ ఆ పాయింట్ దగ్గర అట్లా అయిపోయింది. 4వ అధ్యాయం అయిపోయింది మనకి నిన్న వారంతో. 5వ అధ్యాయానికి వెళ్తాం రేపు ఇక ముందు. అయితే దీనికి పొడిగింపు ఒక సబ్జెక్ట్ మీకు చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. పడిపోవడం ఏంటి అసలు? పడిపోవడం అని దేన్ని అంటారు? ఎలా పడిపోతే దేవుడు తప్పిస్తాడు, కాపాడుతాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, అవకాశం ఇస్తాడు? పడిపోవడంలో ఎన్ని రకాలు, అసలు ఎందుకు పడిపోతారు, అన్ని వివరాలు వచ్చేస్తాయి మీకు ఈరోజు. నేను చెప్పిన వాక్యం ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. నేను చదువుతున్నాను.
పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలబెట్టును. ప్రభువు అతని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఇక్కడ ఏందో పడిపోవడం గురించి దేవుడు మాట్లాడుతున్నాడని మీకు అర్థమవుతుందా? పౌలు గారు సంఘంతో చెప్తున్నాడు ఈ మాట. పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవడివి? అతడు పడి ఉండటమైనా నిలిచి ఉండటమైనా అతని సొంత యజమానుని పని. ఈ వాక్యం ఒక దగ్గర చెప్పాలని మధ్యలో ఆపేసాం, వర్షం వచ్చే ఆ రోజు. బాగా వినండి, అసలు పడిపోవటం ఏంటి ఇక్కడ చెప్తున్నాడు. ఒకడు నిలిచి ఉండటమైనా పడి ఉండటమైనా అతని సొంత యజమానుని పని. పడిపోతున్నాడు అని అనుకుంటున్నావే నువ్వు, ఆ వ్యక్తిని అవసరమైతే అతని యజమానుడు నిలబెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిలువబెట్టుటకు శక్తి గలవాడు. కాబట్టి పడిపోతున్న వారిని చూసి మీరు ఎవరు కూడా అంత హీనంగా మాట్లాడొద్దని రోమా సంఘంలో ఉన్న విశ్వాసులకి హితబోధ చేస్తున్నాడు దైవజనుడు. బిడ్డారా, మీకు ఇంకా అర్థం అవ్వాలంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుందంటే, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఈ మాటలను చదివినప్పుడు పడినను అని కనబడుతుంది. ఇదే నేను చెప్పింది. గాజు సముద్రం దగ్గరికి వెళ్ళి మనం కడుక్కోవాల్సింది ఎవరంటే పడిపోయిన వాళ్ళు. పడిన వాళ్ళు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవాలి, పవిత్రపరచబడాలి. ఏం మాత్రం కాళ్ళు చేతులు కడుక్కోకపోతే ఏమంటే స్నానం చేయమంటే కష్టం, కాళ్ళు చేతులు కడుక్కోవడం పెద్ద ఇబ్బంది ఏముంది? ఈరోజు యేసు రక్తంలో మనం చేతులు అయిపోతున్నాం, యేసై శరీరాన్ని తినబోతున్నాం మనం. ఇప్పుడు కనీసం దేవుడి దగ్గర క్షమాపణ అడిగి తినాలి కదా. ఈ నెల రోజుల్లో నువ్వు నీ మాటల ద్వారా ఎక్కడ ప్రభువుని బాధ పెట్టావో, అమ్మా మీకు ఒక భయంకర పాపం గురించి చెప్పమంటారా? వ్యభిచారపు చూపులో మోహపు చూపులో చూస్తే కాదు, విగ్రహారాధన చేస్తే కాదు, లేకపోతే పాపం చేస్తే కాదు నిజమైన పాపం. అసలు వాక్యం చెప్పింది, మన సహోదరుని చూచి ఎవరినైనా కానీ వ్యర్థుడా అంటే చాలంట. వ్యర్థుడా, ద్రోహి అంటే చాలంట, నరకాగ్నికి లోనైపోతామని చెప్తుంది వాక్యం. అంటే మన పొరుగు వారిని పనికిమాలిన వాడా, దరిద్రుడా, వ్యర్థుడా, పనికిమాలిన యూజ్లెస్ ఫెలో అన్నా కూడా హృదయంలో నుంచి వాడి మీద ఏహ్యభావం, అసహ్యం, పనికిమాలిన వాడి దగ్గర సంగతి తీసి అనే తలంపుతో కనుక నీ సహోదరుని ఎవరైనా కనుక నువ్వు వ్యర్థుడా అని నోటితో అనకపోయినా మనసులో అనుకున్నా ఎక్కడ పోతా ఉంటామా? ఎక్కడికి పోతామంట? నరకానికి. దేవుని రూల్ ఇంత కరెక్ట్గా ఉంటుంది. మనం ఎన్నిసార్లు మన పక్కన వాళ్ళు అనలా, నువ్వా మెంటల్ అనలా, ఎపఫ్రా చెప్పెపఫ్రా, ఏంది నీ కష్టం ఎపఫ్రా, కాలేజీ పెడితే అన్నీ పోతాయి మనకని ధైర్యంగా ఉండు. ఎంతమందిని తిట్టలేదు మనం, ఎంతమందిని మనసులో దూషించట్లేదు. నోటితో మాట అంటేనే అయిపోయింది మన పని. ఇప్పుడు ఈ నెలలో నువ్వు ఎంతమందిని తిట్టావు, ఎంతమంది మీద సాడీలు చెప్పావు, ఎంతమంది నేర్పించావు, ఎంతమంది మీద గందరగోళం చేసావు, ఎన్నిసార్లు సూపులు చూసావు, ఎన్నిసార్లు ఆలోచించావు, ఎన్నిసార్లు ఫోను ద్వారా ట్రింగ్ మొబైల్ బండి ద్వారా ఎన్నిసార్లు తొక్కబడ్డావు, తొక్కింది బాగా మొబైల్ బండి ఈ మధ్య. భలే పాట. ఇవన్నీ అడగవా? ఇవన్నీ కడుక్కోవా? ఇవన్నీ పడినట్టు కాదా? వీటన్నిటిలో మనం కాళ్ళు చేత కడుక్కోబలేదా? బిడ్డలారా, ఏమి లేకుండా భలే సంతోషంగా వచ్చేస్తారు. అదొక పండగలాగా వస్తారు. యేసయ్య శరీరం దగ్గరకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి అసలు. అందుకే మనం నెలకోసారి పెట్టుకున్నాం అన్నమాట. కొంతమంది వారం ఇస్తారు, అది వాళ్ళ ఉద్దేశాలు. అసలు అక్కడికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ సరి చేసుకొని స్నానం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని పవిత్రపరచబడి కన్నీళ్ళతో ప్రభు దగ్గర అన్నీ ఒప్పుకొని రావాలి బిడ్డ. నీతిమంతులు 7 మారులు పడినా దేవుడు తిరిగి వారిని లేపుతాడు. ఈ పడటం అంటే ఏంటి మా ఒకసారి చూడండి. ఈ పడిపోవడం అంటే అర్థం ఏంటంటే, నీతిమంతులు ప్రభు చేత ఆకర్షించబడి, పాపంలో ఉన్నవాళ్ళు దేవుని చేత ఆకర్షించబడి యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది సంఘంలో చేరి నీతిమంతులుగా మారతారన్నమాట. అమ్మ, నీతిమంతులు అంటే ఎవరో తెలుసా? బాగా ప్రార్థన చేసేవాళ్ళు కదా నీతిమంతులు అంటే. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళే నీతిమంతులు. ఆమేనానండి?
బాగా ఉపవాసాలు ఉండేవాళ్ళు కాదు నీతిమంతులు అంటే. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు నీతిమంతులు. ప్రతిరోజు మనం యేసు రక్తంలో కడగబడతా ఉండాలి, అడగతా ఉండాలి, ప్రభువా నా మీద ప్రోక్షించు, నా నోటిని కడుగు, నా నాలుకను కడుగు, నా కళ్ళు కడుగు, నా పాదాలు కడుగయ్యా, నన్ను కడుగు. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు నీతిమంతులు. యేసు ప్రభువుని దేవుడిని హృదయం ముందు విశ్వసించిన వాళ్ళు నీతిమంతులు. బిడ్డలారా, ఇంతమంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది భూమి మీద ఉంటే నిన్నే పిక్ చేసుకున్నాడు దేవుడు తన దగ్గరికి. ఈ ఇంట్లో నుంచి నువ్వు ఒకదానివే వచ్చావు, ఆ ఇంట్లో నుంచి నువ్వు ఒక్కడే వచ్చావు, నీ కాలనీలో నీ కుటుంబాన్ని దేవుడు పిక్ చేసుకున్నాడు. అంటే కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన గొప్పతనం కాదు, మన శక్తి కాదు, మన భక్తి కాదు. అమ్మా దేవుడే మిమ్మల్ని ప్రేమించి కృపతో మిమ్మల్ని లోకంలో నుంచి రక్షించుకున్నాడు. ఎవరైతే కృప ద్వారా రక్షించబడతారో వాళ్ళే నీతిమంతులు. ఆమేన్ చెప్పు గట్టిగా. యేసు రక్తము ద్వారా మనం నీతిమంతులం అయ్యాం. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు నీతిమంతులు. దేవుని యందు విశ్వాసం ఉంచి యేసే నా దేవుడని ఒప్పుకున్న వాళ్ళు నీతిమంతులు. తర్వాత కృపచేత రక్షించబడ్డ వాళ్ళు ఇంతమంది ఉంటే నిన్నే. నీకు విషయం తెలుసా? నువ్వు దేవుడిని నమ్ముకోవాలని ఎప్పుడు డిసైడ్ చేశాడు తెలుసా దేవుడు? ఇప్పుడు కాదు, భూమికి పునాది వేయకముందే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు ముందే. బైబిల్ ఎంత మంచి మాట చెప్పిందంటే, తల్లి గర్భంలో నువ్వు పిండముగా ఏర్పడక మునిపే నీ దినములన్నీ దేవుడు లెక్కించి అవతల పెట్టేశాడు. అంతే, నీ చరిత్ర మొత్తం అయిపోయింది. నువ్వు భూమి మీద ఎన్ని రోజులు బతుకుతావు, నీ బర్త్డే, నీ డెత్ డే, నీ మ్యారేజ్ డే, పిల్లలు ఎప్పుడు, అన్నీ హిస్టరీ రెడీ చేసి పెట్టేశాడు. అంతే, తల్లి గర్భంలో మనం ఇంకా ఒక అణువుగా ఏర్పడక ముందే నీ జీవిత దినములన్నీ లెక్కించిన దేవుడు కోసం మనం ఎంత నమ్మకంగా బ్రతకాలా. ఇంతమంది ఉంటే నిన్నే ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? కృతజ్ఞత ఉండబలేదా మనకి? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనం అందరం ఆయనలో ఏర్పరచబడ్డాము కనుక మనం నీతిమంతులమే. ఆయన ప్రేమతో మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మనం నీతిమంతులమే. కృప ద్వారా రక్షించబడ్డాం కనుక మనం నీతిమంతులమి. యేసు రక్తంలో కడగబడ్డాం కనుక మనం నీతిమంతులమి. ఆయనే మన దేవుడని గట్టిగా ఒప్పుకుంటున్నాం, అందుకే మనం నీతిమంతులమి. అంతేగాని మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా కాదు బిడ్డలారా. అయితే ఇక్కడ చూడండి, ఒకసారి మనం నిలబడి భక్తి చేస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి ఏం జరగద్దంటే ముగ్గురు మన మీద దాడి చేస్తారు. క్రైస్తవులకు శత్రువులు ఎంతమంది? క్రైస్తవులకు శత్రువులు ఎంతమంది? ముగ్గురే. మనకు శత్రువులు ముగ్గురే, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండకూడదు కూడా. అసలు శత్రుత్వం ఎవరితో పెట్టుకోకూడదు నువ్వు. పేతురు గారు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారమ్మా? 7 మారుల మట్టుకే కాదు, కర్రెండు నా శిశల పాస్టర్ సంగతి చెప్తాను నేను అన్నాడు. చూస్తున్నాను నా సాయి కొంతమంది, మేమేదో వచ్చి అంటున్నాం అనుకో, మళ్ళీ ప్రశ్నలు వేసి మా సాయి చూస్తే అంటే అప్పుడు ఏమనుకోవాలా? మాకు చేత కదా అని తెలిసిపోతలా. ఏమ్మా ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చామనువా? యేసు ప్రభువారు పేతురుతో ఏమన్నాడు? 7 మారుల మట్టుకే కాదు, 70 ఏండ్ల మారుల మట్టుకు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన పొరుగు వారు మన పట్ల తప్పులు చేస్తే మనం ఎన్నిసార్లు క్షమించాలంట? 70 సంవత్సరాలు క్షమించాలంట. ఇంకేం సత్యా మనం ఇక్కడ బతికింది? ఇంకేంది? ఇంకెక్కడ మళ్ళీ ఆప్షన్ ఉండేది? అంటే దాని అర్థమైంది, నువ్వు చచ్చిపోయిందాకా క్షమిస్తానే ఉండాలా. కానీ మనం ఎట్లా అంటామని తెలుసా? కత్తులు పెట్టుకో ఉంటాం పెదాల కింద. అందుకే మనం ఎట్టున్నాం. క్షమించేవాళ్ళు బాగుంటారు, బాగానే దేవుడు వాళ్ళని దీవిస్తుంటాడు బాగా. వాళ్ళకి బీపీలు రావు, షుగర్ ట్యాబ్లెట్ అవసరం లేదు. వాళ్ళకి కోపాలు ఉండే వాళ్ళకి బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్ రెడీగా ఉండాలి మనకి. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే 70 ఏళ్ల మారుల మటు క్షమించాలి పేతురు నువ్వు. అందుకే మనకు శత్రువులు ఉండకూడదు, అసలు పెట్టుకోకూడదు కూడా. కనుక మనకు ముగ్గురు ఉన్నారు. ఒకటి సాతాను, మన ప్రధాన శత్రువు. ఎవరు చెప్పండి అమ్మా? సాతాను. రెండవ సాతాను అంటే ఎవరు? ప్రస్తుత ఆకాశ మండలమందున్న అంధకార దురాత్మ శక్తులు. వాళ్ళే మన ప్రధాన శత్రువులు. వాళ్ళు ప్రతిరోజు మనతో పోరాడతారు. నువ్వు ఒక్కరోజు ప్రార్థన చేయి, రెండో రోజు నిన్ను ప్రార్థన చేయకుండా నిన్ను ప్రార్థన చేయకుండా ఆపకపోతే బస్తీమే సవాలా. అంతే. నువ్వు 2 రోజులు ప్రార్థన చేయి, 3వ రోజు నిన్ను ప్రార్థన చేయకుండా ఆపకపోతే బస్తీమే సవాల్. అంతే, నిన్ను చేయనీరు. కానీ నువ్వేమంటావు తెలుసా? పనులు వాళ్ళలే అబ్బా అంతలే వెనక ఓడు ఉన్నాడు. వెనక ఎవరా?
మిస్టర్ సైతాన్. దేవుని బిడ్డల ప్రార్థనలో ఎదిగితే వాడికి బాధ. మనం ప్రార్థనలో కూర్చుంటే దేవుని మహిమ మన ముఖాల మీదకి వచ్చేస్తుంది తెలుసా. దేవుని సన్నిధి కాంతి మన జీవితాల్లోకి వచ్చేస్తుంది. ఆయన దగ్గర కూర్చుంటే ఎంత ప్రయత్నమైనా చేయి, వాడు ప్రయత్నాలు వాడు చేస్తానే ఉంటాడు. ఒకడేమో సైతం కూడా ఒక పక్క, రెండో పక్క లోకం మనకు శత్రువు. చెప్పండి, ఎవరి శత్రువు మనకి? లోకం. అన్ని యవనస్తురాలు పిల్లలు ఉంటారు, ఇప్పుడు మన వేణాజాని పెట్టి ఈ వయసులో ఉన్నారు చూడండి. వీళ్ళందరూ లోకంలో పోయి చూసినప్పుడు ఆ లోకంలో ఆడపిల్లలు మంచి మంచి బట్టలు కట్టుకొని మంచి మంచి జ్యువెలరీ వేసుకొని అన్ని ఉంగరాలు పెట్టుకొని బాగా హ్యాపీగా లగ్జరీగా వస్తుంటే వేణాజాని పెట్టి చూస్తారు, ఎందుకురా ఈ జీవితం. వాళ్ళు చూడు ఎంత మంచి బట్టలు, వీళ్ళకి చూడు ఎంత మంచి ఇల్లు, వీళ్ళకి చూడు ఎంత మంచి బ్యాగ్, వీళ్ళకి చూడు. లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, దేవునిలో ఉండనీయకుండా. లోకం మనల్ని పట్టుకొని లాగుతూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు తెలుసా? లోకమునైనను, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎడ చూస్తున్నా అన్నాడు చూస్తున్నారు. నాకు తెలియదయ్యా, నేను చెప్పేస్తా. లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించడం మొదలు పెడితే నువ్వు దేవుని భక్తి అస్సలు చేయలేవు. అందుకే లోకం మనకు శత్రువు. లోకంలో ఉన్న దేన్ని ప్రేమించకూడదు. ఉన్నదాంతో తృప్తిగా వెళ్ళగలిగితే నువ్వు భక్తి చేయగలుగుతాం మనం, లేకపోతే డమాల్. మూడో శత్రువు ఎవరో తెలుసా? ఎక్కడో లేదు, సంఖలోనే ఉంది. మూడో శత్రువు ఎవరంటే మన శరీరమే మన శత్రువు అమ్మ. 3 పూటలు తిను, ప్రార్థన కూర్చో, ఎటుంటుంది, పడుకో, మళ్ళీ చేద్దు. కానీ అలసిపోయావు, బాగా రెస్ట్ తీసుకో. మరి అంత ఎక్కువ ప్రార్థన చేసినా కూడా బీపీలు వస్తాయి. కొంచెం ఒక్కరోజే పడుకో, మళ్ళీ లేచి ప్రార్థన చేసుకుంది. నయమక్క అలియాస్ మల్లక్క ఏంటుండవా? జానపాలన్న తోలి ఆటో తోలి ఎంత అలసిపోయి వస్తున్నావా? మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ పొలం ప్రార్థన కంటమైంది, ఆటో పెట్టుకొని ప్రార్థన చేసి అందరూ ఏమనుకుంటారు? వాళ్ళు అనుకుంటే మందిగా నువ్వు ఇట్టగానే ప్రార్థన చేస్తాను, నువ్వు బీపీ చేస్తాను. రెస్ట్ తీసుకో, లేదా కొంచెం ఆటో తోలుకోపా. శరీరం సుఖాన్ని కోరుకోమని చెప్తుంది. బాగా మాంసం తిను, భారీ తప్ప అందరూ మనకు బాగా కనపడుతుంటారు. ఫుల్గా మాంసం తింటుండే ఎప్పుడా? శరీరం దయ. అందుకే ఈ శరీరాన్ని నలగొట్టమని పౌలు గారు మనకు సలహా ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే రోజుకి ఎన్నిసార్లు తినాలా? నువ్వు తిను, నువ్వు తినవాయా, మేము పని చేసుకోబలేమేవా అన్నాడు మా తిమ్మోతన్న. మొన్న పని చేసుకునే వాళ్ళు కొంచెం అరగాలయ్యా. నిజమే, అది కూడా పని చేసుకునే వాళ్ళు తినాలి. తింటే పని చేస్తారు, అరిగిపోద్ది వాళ్ళకి. ఏ పని పాటలు లేకుండా కాస్త నీడపట్టు ఉండేవాళ్ళు కాస్త తగ్గించి 2 పూటలకు వస్తే శరీరం కంట్రోల్లో ఉంటుంది. ఏలియా గారికి దేవుడు ఎన్ని పూటల భోజనం పెట్టాడు? అప్పుడు హదస్సా చెప్పింది నాకు, డాడీ ఏలియా గారు పంజిలా ఆయన కిరీతు వాగులు కూర్చోండు కాబట్టి 2 పూటలు చాలు, పని చేసే వాళ్ళకి ఏం సరిపోద్ది? సరే, మీ మాట ప్రకారమే దైవజనుడు ఏలియా గారికి 2 పూటలే భోజనం పెట్టాడు దేవుడు, ఉదయం అస్తమయం. శరీరాన్ని అప్పుడప్పుడు నలగొట్టాలి, ఉపవాసాలు ఉండాలి. మనకు అర్థమైపోతుంటుంది, మన ఆలోచన మారిపోతున్నాయి, తలంపులు మారిపోతున్నాయి, ఉన్నప్పుడు వేసేయాలంతే. అలా నలగొట్టకపోతే ఈ శరీరాన్ని జయించిన నాదుడే లేడు అసలు బిడ్డ. కాబట్టి మనం ఏం చేయాలంటే చూడండి, లోకము, శరీరము, ఇంకోటేంది అపవాది, వీళ్ళు ముగ్గురు మన మీద ఎప్పుడు దాడి చేస్తూ ఉంటారు. మనం భక్తి చేయటం వీళ్ళ ముగ్గురికి ఇష్టం లేదు. దీవెనక్క మనం భక్తి పరులుగా ఉండటం వీళ్ళ ముగ్గురికి ఇష్టం లేదు. బయట ఎక్కడి నుంచో రారు మనకు శత్రువులు. ఇదిగో వీళ్ళు ముగ్గురే. వీళ్ళ ముగ్గురిని మనం జయించలేము ఒక్కొక్కసారి. ఎందుకంటే ప్రార్థనలు తగ్గిపోయినప్పుడు, కాస్త బద్ధకం అయిపోయినప్పుడు, ఆటోమేటిక్గా మనం నీతిమంతులమైన, యేసు రక్తంలో కడగబడిన, కృప ద్వారా పిలువబడిన మనం పరలోకానికి వెళ్ళనీయకుండా వాడు ఆపి వాడితో పాటు తీసుకెళ్ళాలి. కాబట్టి మనల్ని పాపంలోకి మాటికి లాగుతుంటాడు అనమాట. ఒక్కొక్కసారి శక్తి లేక, బలం లేక వాడు లాగినప్పుడు పడిపోతాం, కాళ్ళు జారిపోతాయి, పడిపోతాం అనమాట. బిడ్డలారా, దేవుడు కూడా మనం పడిపోవడానికి అనుమతిస్తాడంటమ్మా. చెప్పండి, ఏంది? మనం పడిపోవడానికి అనుమతిస్తాడు ఒక్కొక్కసారి. అది పాయింట్. ఇప్పుడు మనం పడిపోవడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? దేవుడు ఆపలేడా? మనల్ని పడిపోకుండా నిలబెట్టుకోలేడా? అంటే ఎప్పుడు ఎవరిని అట్లా నిలబెట్టలా ఆయన. అది మన ఇష్టం. మనిషి స్వచ్ఛందంగా ఉండడానికి దేవుడు కోరుకున్నాడు. తన సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఏదైనా చేసుకోవచ్చు, ఆయన చూస్తుంటాడు అంతే. ఒక్కొక్కసారి మనకి ఇష్టం ఉండదు పడిపోవటం. ఒక్కొక్కసారి సైతంగా బలవంతంగా లాగినప్పుడు
సరే లాక్కో పడేసే వాడిని పడేసే అన్నాడు దేవుడే. లాగి పడేస్తారు, ఒకసారి పడిపోతాం. మనం పడిపోవడానికి ఒక్కొక్కసారి దేవుడే అనుమతిస్తాడు. మీరు నమ్మరు కదా? నేను చెప్పిన వాక్యం చూడండి. దేవుడే ఒక్కోసారి అనుమతిస్తాడు మనకి. లోకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. లేచాడు మా అన్న. లోకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకునేను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. నా వైపు చూస్తే మీకు అర్థం చెప్తాను. నేను ఇక్కడ పేతురు గారిని జల్లించాలని జల్లెడలో వేసి సాతాను కోరుకున్నాడంట. అంటే ఈ మాట అర్థమైంది, క్రైస్తవులందరినీ సాతానుగాడు ఏదో ఒక రోజున జల్లెడలో వేసి చెప్పు జల్లెడలో వేసి జల్లించాలని కోరుకుంటాడు. ఏదో ఒక రోజు నీ దగ్గరకు వచ్చి నిన్ను తల్లిస్తాడు, ఏదో ఒక రోజు నా దగ్గరకు వచ్చి నన్ను కూడా తల్లిస్తాడు. సాతాను దేవుని బిడ్డలను జల్లెడలో వేసి జల్లించాలన్నప్పుడు దేవుడు ఏం చేయాలా చెప్పడమ్మా? మన దేవుడు ఏం చేయాలా? ఒరే సైతాన్గా బుద్ధి అనడా, ఆల్రెడీ నా బిడ్డలు నా రక్తంలో కడుక్కొని నేను పిలుచుకుంటే నువ్వెవడరా మళ్ళా వచ్చి నువ్వు జల్లించేదానికి? హౌ డేర్ యూ మ్యాన్ అనబల్లే? ఎపఫ్రా అనబల్లే? ఎంత ధైర్యం నీకు నా బిడ్డలను తాగడానికి అనబల్లే? అట్టనలేదంట. యేసు ప్రభువు చెప్తున్నారు ఇక్కడ, జల్లెడలో వేసి జల్లించాలని కోరుకున్నాడు, కానీ జల్లెళ్ళు వేయటానికి లేనే లేదు అని నేను అనలా. ప్రభువా, సాతాను సీమోన్ని అతని అనుచరుల్ని నా 12 మంది శిష్యుల్ని జల్లెడలో జల్లిస్తున్నప్పుడు వీళ్ళ నమ్మిక తప్పిపోకుండా ఉండాలయ్యా అని నేను ప్రార్థన చేసే. సీమోను, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు వేడుకుంటుని. వాడి జల్లెడలో నువ్వు జల్లించబడుతున్నప్పుడు, వాడి జల్లెడలో మనం జల్లించబడుతున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మన నమ్మిక తప్పిపోకుండానట్లు. అంటే వాడు మనల్ని పెట్టే శోధనలకి, వాడు మనల్ని లాగే లాగులకి, వాడు మనల్ని పడేసినప్పుడు మనం భక్తిలో నుంచి జారిపోయి పూర్తి అవిశ్వాసులైపోకుండా ఉండాలని దేవుడు మన కోసం ప్రార్థన చేస్తాడంట. కానీ అంతేగాని వాడు జల్లెళ్ళలోకి వెళ్లకుండా మాత్రం మనల్ని ఆపడు. తల్లి జల్లెళ్ళు ఎందుకు జల్లిస్తారు చెప్పండి? ఆడవాళ్ళకి తెలుసు బాగా. జల్లెళ్ళు ఎందుకు జల్లిస్తారు అన్న దేనికన్నా? రాళ్ళు, పొట్టు ఎగిరిపోవడానికి అనమాట. అసలు సిసలైన గింజలు కిందకు వస్తాయా? దాంట్లోనే ఉంటాయి, జల్లులోనే ఉంటాయి. ఈ పొట్టు కింద రాలుతుంది. తూర్పారబడతా చూడండి, గాలికి తూర్పారబట్టినప్పుడు పొట్టు అంతా ఎగిరిపోద్ది, గట్టి గింజలు కింద పడతాయి. మీకు విషయం అర్థం కాల? సాతానుగాడిని దేవుడు వాడుకొని తన బిడ్డల్లో ఉన్న పొట్టును తొలగించడానికి, మనల్ని పడిపోవడానికి దేవుడు అనుమతినిస్తాడు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకోసారి గట్టిగా చెప్పండి. వాడు మనల్ని జల్లించినా కూడా అది మనకు దీవెనకరంగా మారుస్తాడు దేవుడు. తన బిడ్డలలో ఉన్న పొట్టును తొలగించడానికి, సీమోను పేతురులో ఉన్న పొట్టును తొలగించడానికి దేవుడు సాతాను జల్లెడికి అప్పగించాడు. దేవుడే సాతాను గారు జల్లెడిని ఆపలా. నువ్వు జల్లించడం వల్ల నా బిడ్డలో ఉన్న పొట్టు పోద్ది. నా బిడ్డలో ఉన్న పొట్టు పోవాలంటే నువ్వు జల్లించాలా? చేసుకో, నీ ఇష్ట ప్రకారం చేసుకో. తండ్రి, వాడు జల్లిస్తున్నప్పుడు ఈ బిడ్డల్లో అయ్యా నమ్మిక తప్పిపోకుండా సహాయం చేయి ప్రభు అని తండ్రి ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు వారు. నా బాధలు మీకు అర్థమైనయో లేదో నాకు తెలియట్లేదమ్మా. నీతిమంతుడైన సీమోను పేతుర్ని ఎక్కడో చేపలు పట్టుకుంటుంటే, రా నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని పిలిచి దేవుని సేవకు పిలుచుకున్నవాడిని, ఆల్రెడీ పవిత్రపరచబడ్డ నీతిమంతుని తీసుకొని వెళ్ళి ఇప్పుడు సైతాను జల్లులో వేస్తున్నాడు యేసయ్య. అమ్మ, పేతురు ఎవరో తెలుసా? మహాకోపిష్టి. చెప్పండి, పేతురు ఎవరు అన్నా? ఏమన్నా అన్న? పేతురు గారు ఎవరు చెప్పండి? మహా కోపం వచ్చిందని కత్తి చేశాడు కన్నా. సాగరు కోపం వస్తే ఏం చేశాడు? పాపన్నా ఏంది, ఏడ చూసావు నువ్వు? పేతురు కత్తి అయింది అని అనబాకండి. బైబిల్లో ఉందన్నమాట. యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయడానికి 100 మంది సైనికులు కత్తులు గుదిలు పట్టుకొని ఆ రాత్రిపూట 3 గంటలప్పుడు వచ్చి యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేశారు, పట్టుకోపోతున్నారు. అప్పుడు వచ్చేసిన కోపం, నా తండ్రిని నా ప్రభువుని ఎరా అన్నాడు. వచ్చేసింది
పొంగిపోయింది కోపం అంతే. పొట్టు, ఇది పొట్టు అనమాట. సేవకుల్లో, దేవుని బిడ్డల్లో, క్రైస్తవుల్లో ఇంత కోపం ఉండకూడదు. పొట్టు, ఇది ఒక పొట్టు. తీసాడు కత్తి. అంటే నా చంపబోయాడు. ఇప్పుడు చెవు కొడితే ఆ కత్తి చెవుకు దిగి చెవు తెగిపోయి కిందపడిపోయిందంట. ఒకవేళ ఆ కత్తి చెవుకు తగలబోయి పేక తగలు ఉంటే అంటే మర్డర్ చేసేంత కోపం, ఒక వ్యక్తిని చంపేసేంత కోపం అన్నమాట. మన దేవుడు ఎంత ప్రేమ గలవాడో, తన శిష్యుడు నరికిన చెవుని తీసుకొని, ఒక వ్యక్తి చెవు లేకుండా ఉండకూడదని ఆ పడిన చెవిని మళ్ళా చేతితో తీసుకొని మళ్ళీ అతికిచ్చిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మల్కు అనే దాసుని చెవి, ప్రధాన యాజకుడైన కైపా యొక్క దాసుడు మల్కు అనే వ్యక్తి యొక్క చెవిని పేతురు గారు కోపంతో తెగ నరికాడు. ఇప్పుడు ఏమండి, దేవుని ఏమన్నా మనము శరీరానికి ఆహారం తినాలంటే చెవులతో తింటామా, నోటితో తింటామా? శరీరానికి ఆహారం కావాలంటే చెవులతో తింటామా, నోటితో తింటామా? నోటితో తింటాం. కానీ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తినాలంటే దేంతో తినాలి? ముక్కుతోనా? చెవులతో కదా తింటాం. అంటే దేవుని మాట చెవుల్లో నుంచి వెళ్ళి మనలో కార్యం చేస్తుంది. అందుకే చెవులు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో చాలాసార్లు రాయబడిన మాట ఏంటంటే, ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినుగాక. అంటే మనకు చెవులు ఉండాలని దేవుడు కోరుకుంటాడక్క. అట్లాంటి చెవిని తీసుకెళ్ళి ఏం చేశాడు చెప్పండి? అట్టోళ్ళు ఎవరు కనపడతారేమో నా పక్కన పెట్టుకొని ఎస్కాట్లాగా బాడీ గార్డ్లో పెట్టుకుందాం అనుకుంటే ఎవరు కనపడతారు నాకు? ఇస్రాయల్ పాస్టర్ జోలికి వచ్చి పొడిచేస్తా అనే వాళ్ళు ఒకరన్నా వస్తారంటే, మా సార్ని కొంగ కొట్టి కింద పడేసి ఏదైనా బతుకుంటే మళ్ళీ ఫోన్ చేయండి అన్నట్టున్నారు కొందరు. అంటే సార్ నీకు కూడా ఆశ ఉందా అట్టోళ్ళు రౌడీలు నీ దగ్గర ఉండాలని? యేసు ప్రభు దగ్గరే ఉండేరులే, అందుకే నాకెవరన్నా ఒకరిని ఇస్తే బాగుంటుందని నా బాధ. సైతానుగాడి జల్లెడలో వేసాడు పేతురు గారిని. ఎందుకంటే ఆయనకున్న కోపం, ముక్కు సూటితనం, ముక్కోపి, ప్రతి దానికి ఫీల్ అయిపోవడం, ప్రతి దానికి టెన్షను. మళ్ళా అందరికంటే ఎక్కువ దేవుని ప్రేమిస్తాడు. మళ్ళా దేవుడు అంటే బహుపిచ్చి, యేసయ్య అంటే మహాప్రేమ. అవసరమైతే నీ కోసం మరణిస్తాను కానీ నువ్వెవరో నాకు తెలియదని చెప్పనన్నాడు. అసలు అంత ప్రేమ యేసయ్య అంటే. బిడ్డరా, అంత ఉంది. కానీ మళ్ళీ ఉండాల్సింది కూడా కత్తి మాత్రం వదిలే సమస్యలే. వందనాలు చెప్తే వందనాలు, తేడా వస్తే కత్తి. వందనాలు చెప్తే బాగానే ఉంటుంది, ఏమైనా తేడా కానీ జరిగిన సంఘంలో ఇంకా ఆ వ్యక్తితో మాట్లాడు చర్చలో ఇక్కడ. అమ్మా మీరు వచ్చి ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు, ప్రార్థనకు వచ్చి పాటలు పాడేటప్పుడు మీరు వచ్చి కూర్చున్నారు, వెంటనే ప్రార్థన చేసుకున్నారు. కళ్ళు తెరిచి చూసిన తర్వాత మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్లాడక్క బాగున్నారంటే మీ సొంపు అదే. పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళకి అన్నా ప్రైజ్లాడన్నా, తెలియని వాళ్ళు సరే నీ పక్కన ఎవరన్నా తెలిసిన వాళ్ళు, ఇప్పుడు కొత్త బిడ్డలు కొంతమంది వచ్చినారు మన దగ్గరికి, వాళ్ళు పలకరించుకోవాలి కదా. వందనాలమ్మా, ప్రైజ్లాడమ్మా, బాగున్నారా, వందనాలు తమ్ముడు. ప్రేమ లేదు, కత్తులే. వందనాలు మాత్రం చెప్తారు కానీ తేడా వస్తే కత్తులు తీస్తారు. ఇక్కడ పేతురు గారి మనస్తత్వం అనమాట. ఇప్పుడు ఈ పొట్టు రాలిపోవాలంటే ఎక్కడ వేయాలి చెప్పండి? ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఎక్కడ వేయాలా? సాతాను జల్లెల్లో వేయాలి. అలాగే పేతురు గారిలో ఆ కత్తి ఉంది. మన జీవితాలు ఎన్నో కత్తులు ఉంటాయి, ఎన్నో పొట్టు ఉంటుంది, ఎంతో పొట్టు ఉంటుంది. ఈ పొట్టంతా రాలిపోవడానికి మనల్ని అందరిని తీసుకెళ్ళి బాంధవ్యం ఏడేస్తాడు, సాతాను జల్లెల్లో వేస్తాడు. వాడు జల్లిస్తుంటే ఒక్కొక్క పొట్టు రాలిపోద్ది యేసునామంలో. చెత్తట్టు పొట్టిట్టు అన్నట్టు అంటారు కొంతమంది. చెత్తట్టు పొట్టిట్టు రాలిపోయిందని. నీతిమంతుడైన సీమోను పేతురుని, మిగిలిన అపోస్తుల్ని గోధుమల వలె జల్లించాలని అంటారు వాడు కోరిక. సైతంగా కోరిక, గోధుమల్లాగా జల్లిస్తా, పంపునే బిడ్డల్ని జల్లెళ్ళకి. ఏసే లోపం కూడా, మరి నువ్వు జల్లించాలరా, నువ్వు జల్లిస్తేనే మంచిదిరా, వాళ్ళు పొట్టిపోద్ది అనుకొని చెప్పకుండా సైతం గడికి పోండిరా అందరూ కూడా జల్లెళ్ళకి పోండి అని దేవుడు అంగీకరించాడు. బిడ్డరా, ఇప్పుడు వారు అపోస్తులు అందరూ సాతానుగాడి జల్లులో పడ్డారు, దేవుని చేతులకు పోయి. బిడ్డరా, ఇంకా వాడు జల్లించడం స్టార్ట్ చేశాడు. ఒక్క మాట చెప్తానండి, సాతానుగాడు జల్లించిన దెబ్బకి పేతురు ఏమైపోయాడో తెలుసా? ఇక నాకు ఈ వ్యాపారమే వద్దు, ఈ పడవలే వద్దు, ఈ వలలే వద్దు, నా దేవుని కోసమే బతకతాను అనుకున్నవాడు లాస్ట్కి సేవ వద్దు, ఏమేమి వద్దని మళ్ళా పోయి చేపలు పట్టుకునే స్థాయికి తెజారిపెట్టి తెలుసా? అట్టుంటుంది వాడు జల్లిస్తే. వాడు జల్లుడు మామూలుగా ఉండదు.
నా దేవుడే నా ప్రాణం, ఈ వ్యాపారాలు, ఈ డబ్బు, ఈ ఆస్తులు నాకేమొద్దు, నన్ను దేవుడు మనుషులు పట్టే జాలరగా చేస్తానన్నాడు. హల్లెలూయా, యేసు రక్తం స్తోత్రం అనుకున్న వాళ్ళంతా లాస్ట్కి మళ్ళీ మొత్తం వదిలేసి ఎడిపోయారు. మళ్ళీ సొంత చేపల్ని వలలను పట్టుకొని రాత్రి అంతా చేపలు పడ్డానికి పోయారు. మీరు చూడండి, అసలు ఆ చేపలు పట్టడానికి స్టార్టింగ్ ఎవరో తెలుసా? పేతురు గారే. ఇదిగో నేను చేపలు పట్టడానికి పోతుండా అన్నాడంట. ఎప్పుడైతే పేతురు గారే ఆ మాట అన్నాడో, ఇక జబదీ కుమారులు ఉన్నారే, యోహాను, యాకోబులు, నువ్వు పోతే మేమెందుకు, అందరం పోదాంపా అని వీళ్ళ ముగ్గురు, వాళ్ళతో ఇద్దరు అందరూ కలిసి రాత్రి అంతా చేపలు పడక వెళ్ళిపోయారు. అంటే యేసయ్య నీ సేవని మొత్తం వదిలిపెట్టేసి మళ్ళా పాత పద్ధతులు కలిసిపోయారు అనమాట. పడిపోయాడు, వదిలిపెట్టి వచ్చిన దాంట్లో మళ్ళా పడిపోయాడండి. పాపం పడద్రోయబడ్డాడు. జల్లెడ, సాతాను జల్లెడ. దేవుని బిడ్డ, అందుకే పడిపోయినప్పుడు ఒక వ్యక్తి గురించి మనం ఎప్పుడు కించపరిచి మాట్లాడకూడదు. ఎందుకు పడిపోయాడంటే అతను ఇప్పుడు ఏ జల్లెల్లో ఉన్నాడు చెప్పండి? ఏ జల్లెల్లో ఉన్నాడు? సాతాను జల్లెల్లో ఉన్నాడు. దేవుడు అలా ఎందుకు పడేస్తాడంటే సాతాను జల్లెల్లో వారిలో ఉన్న పొట్టు తొలగించడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు చూడండి, యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు సీమోను పేతురులో ఉన్న కోపం, యేసుక్రీస్తు వారు చనిపోయి పరలోకం వెళ్ళిన తర్వాత పేతురు గారు మళ్ళీ సేవ ప్రారంభించిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడైనా పేతురుల కోపం మనం చూస్తామన్నా? తీసుకెళ్ళి జైల్లో వేస్తే రండ్రా చూసుకుందాం అన్నాడా? ఇంకలే అయిపోయింది. దేవుడు ఒక్కసారి సాతాను జల్లుల్లో వేస్తే మనకున్న మొత్తం రాలిపోది, పొట్టి ఇక్కడ ఉండదు. ఓరకొరక కోపాలు వస్తాయంటే, ఓరకొరక ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయంటే ఇంకా వాడు సైతాన్ జల్లుల్లో పళ్ళా వేస్తాడు తొందరలో. సైతాను జల్లుల్లో నుంచి జల్లించబడి బయటకు వస్తే ఇంక వాడికి ఏ బాధలు ఉండవు, అన్నీ తగ్గిపోతాయి. ఏమైనా జరగని దేవుడికి స్తోత్రం, దేవుడు ఉన్నాడులే. సైతాన్ గారు జల్లుల్లో పడకముందు హల్లెలూయా స్తోత్రం అంటుంటాడు. భలే ఊపు పట్టలేం, ఆ భక్తి పట్టలేం, అబ్బో ఆ హుషారు పట్టలేం, అబ్బబ్బబ్బా ఇక నేనే ఒక్క గుద్దుకి ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆపేస్తా, భక్తి ప్రార్థన చేస్తే దయ్యాలు గడగడలాడతాయి అంటుంటారు అనమాట. ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇంకా మనోడు ఎక్కడ పడలేదు, ఇంకా మనోడు సైతాన్ జల్లుల్లో పడలా. సైతాను జల్లుల్లో పడినట్టు అయిపోతా తెలుసా? నాదేముందలే, దేవుడే ప్రార్థన చేస్తే దేవుడే చేస్తాడు. ఏంటి సౌండ్ తగ్గిపోయింది, ఏందయ్యా ఇప్పుడే జల్లుల్లోంచి బయటకు వచ్చా, ఇంకేడొస్తాయి ఆ మాటలు? మన పొట్టు మొత్తం తీసేస్తాడు యేసయ్య. సాతాను జల్లుల్లో వేసి మనల్ని పడవేసేదానికి, పడిపోయేదానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మనలో ఉన్న పొట్టు రాలిపోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి గింజలుగా, బలమైన గింజలుగా, నిజమైన గింజలుగా మనల్ని దేవుడు చూడాలని సాతాను జల్లెల్లోకి తీసుకెళ్తాడు, అడ్డగించడు. కానీ అలా జల్లెల్లో వేయబడినప్పుడు ఒక ప్రమాదం ఉందమ్మా, చెప్తానండి. అలా జల్లెల్లో వేయబడినప్పుడు ఒక ప్రమాదం ఉంది. కొంతమంది దేవుని మీద ప్రేమను తీసేసుకొని, యేసయ్య నాకు తోడుంటే నేను ఇట్లా ఈ శ్రమల పాలు ఎందుకు అవుతాను, ఇలా ఎందుకు వరకొరకే పాపంలో పడిపోతాను, దేవుడు నన్ను నిలబెట్టట్లేదు, దేవుడు నాకేం సహాయం చేయట్లేదు, ఈ బాధ ఏదో లోకంలో ఉండే పడిపోతానని దేవుని చేతిలో నుంచి తన చేతిని లాక్కొని లోకంలో కలిసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సాతాను జల్లెల్లో ఉండే ప్రమాదం ఇది. కాబట్టి మనం కూడా ఆ జల్లెల్లోకి వెళ్ళినప్పుడు ప్రభువా నాలో ఏదైనా పొట్టుంటే తీసేయని ప్రార్థన చేసుకోవాలి. కానీ దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయే ఆలోచన రాకూడదు. దేవుడు ఆ రకంగా మనల్ని ఆయన సన్నిధిలో స్థిరపరచును కాక. బిడ్డలారా, సాతాను జల్లెడలో వేయబడిన 12 మంది అపోస్తలులు గోధుమలలోని పొట్టు తొలగిపోయినట్లుగా వారి జీవితంలోని పొట్టు అంతా తీసివేయబడింది. శుద్ధ సువర్ణమైన వ్యక్తులుగా దేవుని సేవ చేశారు. ఆ రీతిగా ఒకవేళ మనల్ని సాతాను యొక్క జల్లెడికి అప్పగిస్తే, పడిపోవునట్లు అనుమతిస్తే, తిరిగి మరలా మనల్ని దేవుడు నూతన పరిచయాన్ని మహిమకరంగా వాడుకుంటాడు. మనలందరినీ ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు లేవనెత్తునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దాకా మీకు అర్థం కాల, అర్థమైనట్టే ఉంది, మీకు అర్థం కాల. మీకు అర్థమయ్యే మాట నేను చెప్తానేనండి. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మందిరంకి వస్తూ ఉన్నప్పుడు కొంతకాలం తాగుడు మానేస్తాం, కొంతకాలం సినిమాలు మానేస్తాం, కొంతకాలం బాగానే సాగిపోద్ది బండి. అకస్మాత్తుగా ఏమవుతుందో తెలియదు కానీ పాత స్నేహితులు పరిచయం అయ్యి మళ్ళీ తాగుళ్ళలో పడిపోతారు. పాత స్నేహితులు అలవాటు అయ్యి మళ్ళీ సినిమాలు అలవాటు అయిపోతాయి. కొంతకాలం బాగానే ఉంటారు, సాగద్ద బండి, మళ్ళీ పడిపోతుంటారు. మళ్ళీ పడిపోయి మళ్ళీ వాకింగ్ కొడితే మళ్ళీ లేస్తారు, మళ్ళీ కొంతకాలం నడుస్తారు, మళ్ళీ పడిపోతారు, మళ్ళీ వాకింగ్ కొట్టద్ది, మళ్ళీ లేస్తారు. ఇలా చాలామంది పడతా లేస్తా వస్తుంటారు. దేవుని వాక్యం చెప్పింది, తన సేవకుడు పడి ఉండటమైనా నిలిచి ఉండటమైనా అది దేవుని చేతిలో ఉంది. దేవుడు ఆ వ్యక్తిని పడకుండా నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా.
ఆ వ్యక్తిని దేవుడు ఎప్పుడు సంపూర్తిగా నిలబెడతాడో తెలుసా? ఆ వ్యక్తిలో ఉన్న పొట్టంతా రాలిపోయిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని స్టాండర్డ్ నిలబెట్టేస్తాడు. అంతే. ఆమె చెప్పండి గట్టిగా. పడుతున్నాడు అంటే నేను నీతిమంతుల గురించి మాట్లాడుతున్నా, నీతిమంతుల గురించే మాట్లాడుతున్నా. నీతిమంతులు అంటే ఎవరు? కృప ద్వారా రక్షించబడ్డవాళ్ళు, యేసు రక్తంలో కడగబడ్డవాళ్ళు, దేవుడిని నిజంగా నా దేవుడిని నమ్ముతున్న వాళ్ళు, నా జీవితం దేవుని కొరకే తీర్మానించుకున్న వాళ్ళు, నాకు దేవుడు తప్ప ఇంకో లోకం లేదని తీర్మానించుకొని కొంతకాలం బాగానే పోయిన బండ్లు మధ్యలో పడిపోతారు, మధ్యలో పడిపోతున్నారు, లేస్తున్నారు. నీతిమంతులు 7 సార్లు పడిపోతున్నారు, తిరిగి లేస్తూ ఉన్నారు. ఒక రోజున వారు పడకుండా నిలబెడతాడు దేవుడు వారిని. ఎప్పుడు నిలబెడతాడంటే వారిలో ఉన్న పొట్టంతా తొలగిపోయిన తర్వాత. కానీ ఇక్కడే ఇంకొక ప్రమాదం ఉంది. పొట్టు రాలిపోయేది పక్కన పెడితే వీళ్ళే దేవుడి చేతుల్లోంచి చెయ్యి లాక్కొని నాకు ఇంకా లోకమే కావాలి, నాకు దేవుడు వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బైబిల్లో చాలామంది ఉన్నారు. అగ్నిగుండానికి తమ జీవితాలు అప్పగించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని మనకు అర్థమగునట్లు సహాయము చేయును గాక. అంటే చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు నీతిమంతుల్లో ఉండే పొట్టు ఏందో చెప్తా. పొట్టు రాల్చడానికి కదా మనల్ని పడిపోయేదానికి అనుమతించే దేవుడు. మనలో ఉన్న పొట్టు పోవడానికి కదా దేవుడు సాతాను జల్లెల్లో వేసేది మనల్ని. ఆ నీతిమంతుల్లో ఉన్న పొట్టేందో ఒక్కొక్క పాయింట్ నేను చెప్తాను. వీలైతే బిడ్డలారా ఈరోజే మనం ముగించే ప్రయత్నం చేద్దాం ఇదంతా. లేకపోతే ఒకవేళ కుదరకపోతే వచ్చే వారం కూడా కంటిన్యూ చేసుకుందాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. చప్పలు కొట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పలు కొడదాం. నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. చప్పలు కొడదాం గట్టిగా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనలో గనక ఈ పొట్టుంటే ఈ రోజు రాలిపోవును గాక యేసు నామములో. పొట్టు రాలే వరకు జల్లెల్లో వేయబడతానే ఉంటాం. పడిపోయిన వారిని నిలబెట్టుటకు దేవుడు శక్తి గలవాడు. కోరకే నువ్వు భక్తిలో దారిపోతున్నావంటే బిడ్డ పొట్టు ఉందేమో ఒకసారి ఆలోచించుకోవాలా. పొట్టు రాలితే నేను స్టాండర్డ్ గా నిలబడిపోతావు భక్తిలో యేసు నామములో. హల్లెలూయా. నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా వరాల యేసయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా వరాల యేసయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో. చప్పలు కొడదాం. స్తోత్రం. గ్లోరీ గ్లోరీ. గల చోట్ల జాన్పాలన్న ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ వాచి ఇటు కట్టాలి, ఈ మూల కారణంలో కట్టాలా. స్తోత్రం. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేసావు, జీవ
జీవజల ఓట యొద్దకు నన్ను నడిపావు. పచ్చిక గల చోట్ల నీరసంగా కొట్టు దీపమ్మ, ఇంకొంచెం నీరసంగా కొట్టు, ఇంకొంచెం నీరసంగా ప్లీజ్, దయచేసి నీరసంగా కొట్టండి, హుషారు కొట్టద్దు ప్లీజ్. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేశావు, జీవజల ఓట యొద్దకు నన్ను నడిపావు. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా వరాల యేసయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నా బంగారు యేసయ్యా. నా దాగు చోటు పడు నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా, నీ కౌగిలిలో దాగి ఉంటా నేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతకాలానికి మీకు అర్థమైంది నా బాధ ఏంది? నా బాధ చెప్పండి. దేవుడు మనల్ని సాతాను జల్లడికి ఖచ్చితంగా ఒకానొక దినాన్ని అప్పగిస్తాడు. ఎందుకు అప్పగిస్తాడంటే మనలో ఉన్న పొట్టు రాలిపోవాలని. ఎప్పుడైతే మనలో ఉన్న పొట్టు అంతా రాలిపోద్దో అప్పుడు దేవుడికి మనల్ని పడనివ్వకుండా నిలబెట్టేస్తాడు యేసు నామములో. ఇప్పుడు మాటి మాటికి నువ్వు పడిపోతున్నావంటే బిడ్డ ఇదే గుర్తు, మనలో ఇంకా పొట్టు ఉంది. సినిమాలు నువ్వు జయించలేకపోతున్నావంటే బిడ్డ, ఊరకూరకే లాగపడుతున్నావంటే, కాలు జారిపోతున్నావంటే ఊరకూరకే పొట్టు, ఆ పొట్టు పోయేదాకా నువ్వు పొరపాటు నిలబడలేవు. ఆ పొట్టు పోవాలి. ఈ రోజున నీతిమంతుల్లో ఉన్న పొట్టు ఏందో ఒక్కొక్కటి చెప్తాను. నేను రాసుకోండి, బైబిల్లో రెఫరెన్స్ కాదు కానీ నేను దేవుడు నాకు చెప్పిన మాటలు రాసుకొని వచ్చా. ఫస్ట్ది నీతిమంతులు లేదా క్రైస్తవుల్లో ఉన్న మహాభయంకరమైన పొట్టు ఏంటంటే గర్వము అనే పొట్టు. చెప్పండి, ఏ పొట్టు? గర్వం పోయేదాకా నువ్వు నిలబడలేవు దేవుళ్ళో. గర్వం అనే పొట్టు పోవాలి మొదట మనలో. బిడ్డలారా, గర్వం మనలో ఎక్కడో చెప్పండి. గర్వము నీతిమంతులు ఎలా కనపడదో తెలుసా? వాళ్ళ భక్తిని బట్టి గర్వం. నీతిమంతులకి భక్తిని బట్టే గర్వం వస్తుంది తెలుసా బాబన్న? దేని బట్టి గర్వం? మేఘనా అమ్మను వాక్యం వినకుండరే వర్షే వర్షే ఏదో చెప్పా. ఏ పొట్టు? నీతిమంతులలో గర్వం అనే పొట్టు ఉంటుంది. వాళ్ళ భక్తిని బట్టి. భక్తే గర్వం తెలుసా మీకు అసలు? నేను దేవుడు నమ్ముకున్న కాడి నుంచి కరెక్ట్గా ఉండా అని చెప్తుంటారు కొంతమంది. అసలు జల్లుల్లో పడడు ఆ మాటే అనలేడు. నీతిమంతులకి వాళ్ళ పాటలను బట్టి గర్వం, పాటలు పాడేదాన్ని బట్టి గర్వం వస్తుంది. మీకు వచ్చిందో రాదు తెలియదు కానీ నాకు బాగా తెలుసు. నాకు అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది చూశాను నేను. పాటలు పాడేదాన్ని బట్టి గర్వం. వాళ్ళు పాటలు మైక్ తీసుకున్నారంటే కింద ఉండే వాళ్ళందరూ ఊగిపోతుంటారు. అబ్బా బ్రదర్ ఏం పాడతాడు, స్తోత్ర హల్లెలూయా ఈయన చెప్తాడు బయటికి పోయి. దేవుడు నేను పాట పాడుతున్నప్పుడు కమ్ముకున్నాడు అంతే, అభిషేకం ఆవరించింది. నిజమే పాపం, అది నిజమే. కానీ ఇతను బయటికి పోయిన ప్రతిసారి చెప్పుకుంటాడు, నేను పాట పాడినప్పుడు దేవుడు ప్రజలందరూ ఏం చేశాడంట? తలాంతులు ఇచ్చింది ఎవరు? దేవుడా మనిషా? మనకు వరాలు ఇచ్చింది ఎవరు? దేవాని దయ అని చెప్పాలి కదా. పాటలను బట్టి గర్వం. ఇంకొకరు ఉన్నారు భక్తులు, గర్విష్ఠులు. వాళ్ళు చేసే ప్రార్థన బట్టి, నేను కానీ ప్రార్థన స్టార్ట్ చేస్తే గంట ఆపను, టైం ఉండాలి కానీ 3 గంటలు చేస్తా మోకాళ్ళ మీద. తెలుసా మీకు అసలు? మనం చెప్పుకోవాలి ఎన్నిప్పుడా నువ్వు కాక పెద్ద 3 గంటలు చేస్తున్నామని. ఇవన్నీ మానిందాక ఈ పొట్టంతా గర్వం అనే పొట్టు. భక్తిని బట్టి, పాడే పాటలను బట్టి, చేసే ప్రార్థన బట్టి గర్వం. కొందరు భక్తి పరులకి కుల గర్వం కూడా ఉంటుంది బిడ్డలారా. నీతిమంతులకి అంటే నీతిమంతులు అంటే యేసు రక్తం కడగబడవు కదా, మనందరూ నీతిమంతులమే. నీతిమంతులకు కుల గర్వం కూడా ఉంటుంది. మాటి మాటికి మేము రెడ్డీస్ అని చెప్తుంటారు, మాటి మాటికి మేము నాయుళ్ళు అని చెప్తుంటారు, మాటి మాటికి మేము అది ఇదని చెప్తుంటారు, మాటి మాటికి మేము అది ఇదని చెప్తుంటారు. బిడ్డలారా, జల్లెడలో వేసి జల్లించబడితే ఇక అవన్నీ పోతాయి అన్నమాట. వాళ్ళ కులాలను బట్టి గర్విస్తుంటారు. మేము హై క్యాస్ట్, మేము ఒక రేంజ్లో ఉండేవాళ్ళమే, మాది ఇది.
దేవుడి దయ వల్ల మా క్యాస్ట్లో నుంచి దేవుడు నన్ను మార్చుకున్నాడు, మేము మామూలుగానే అగ్రకులాల వాళ్ళమే అని చెప్తుంటారు కొంతమంది. మీకు ఒక విషయం తెలుసా, కొన్ని మందిరాల్లో విశ్వాసుల్లో అమ్మ మీరు నా బిడ్డలు కాబట్టి మీకు చెప్తున్నా వినండి. రెడ్డిస్ వర్గానికి చెందిన బిడ్డలు మందిరికి వస్తున్నారు అనుకోండి, విశ్వాసులు ఆమెను ఏం పిలుస్తారు తెలుసా? రెడ్డమ్మా రెడ్డమ్మా బాగున్నా రెడ్డమ్మ. ఏంది ఎక్కడ చర్చిలో విశ్వాసాలు పిలుస్తుంటారు ఆమెని. బయట సరే పిలుస్తారు, అది వాళ్ళ హోదా వాళ్ళ స్థాయి, మనం అనకూడదు. మందిరంలోకి వచ్చి రెడ్డమ్మా నీళ్ళు ఇస్తారు, రెడ్డమ్మా నీ చీర భలే ఉంది రెడ్డమ్మా. నిన్ను మీ ఇద్దరిని సైతంగా జల్లులుగా నేస్తే ఇక్కడ రెడ్డమ్మలు నాయుడమ్మలు ఎవరు ఉండరు, యేసయ్య బిడ్డలే ఉంటారు ఇక్కడ. ఆమె అని చెప్పండి గట్టిగా. ఇది దేవుని సంఘం. కులాలు ఇవన్నీ మన దేశంలోనే సైతంగా తగిలించాడు మనుషులకి. వాళ్ళ బాధలు మనం ప్రభు సంఘం అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ అందరూ దేవుడి బిడ్డలమే, యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళమే, మనందరం ఒక్క తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళమే. మన మూల పితరుడు ఆదాము. ఆమె అని చెప్పండి గట్టిగా హల్లెలూయా. కుల గోత్రాలను బట్టి గర్వం, పొట్టు రాలిందాక జల్లుడ తిప్పతుంటుంది నిన్ను, జల్లుడు వేస్తాడు నిన్ను. రాసుకుంటున్నారా? రాసుకోండి, మళ్ళీ మర్చిపోతారు మీరు. భక్తిని బట్టి గర్వం, పాటలను బట్టి గర్వం, ప్రార్థనను బట్టి గర్వం, కుల గోత్రాలను బట్టి గర్వం. దేవుని మందిరంలో భక్తి పరులుగా ఉన్న చాలామందిలో వాళ్ళకున్న ఉద్యోగాలను బట్టి గర్వం, హోదాను బట్టి గర్వం, ఆస్తులను బట్టి గర్వం, అంతస్తులను బట్టి గర్వం, స్థాయిని బట్టి గర్వం. మా కొడుకు ఈ జాబ్ చేస్తున్నాడండి, మా అక్క ఆ జాబ్ చేస్తుందండి, మా అక్క వీళ్ళండి, మా అన్న వీళ్ళండి, మా అంకులు వీళ్ళండి, మా మామ వీళ్ళండి. అయితే మాకు ఎందుకండి అదంతా? ఊరికే మాకు చెప్తావు నువ్వు ఎన్ని. యోనా ఇప్పుడు యోనా అనుకుంటాడు, ఇట్టే చెప్పు వాక్యం ఒకరన్నా, అందుకే కదా మన దగ్గరికి ఎవరు రారు, అందుకే కదా దేవుడి స్తోత్రం, ఇబ్బందిలే. దేవుడు నాకు ఇచ్చిన మీరే చాలు, ఆమేనని గట్టిగా అని మీరు అనుకుంటున్నారులే. దేవుడు మనకి ఇస్తాడు, రాబోయే చూస్తున్నాండి. మన బిడ్డలో శక్తివంతమైన బిడ్డలు లేపుతాడు. ఇంకా అనేక మంది బిడ్డలు దేవుడు తీసుకొని వస్తాడు బయట నుంచి. వాళ్ళ ఉద్యోగాలను బట్టి గర్వం, దేవుని బిడ్డలకి హోదాను బట్టి గర్వం, అంతస్తుని బట్టి గర్వం, స్థాయిలను బట్టి గర్వం, వాళ్ళ రేంజ్ని బట్టి గర్వం. బెదరో మా రేంజ్ అని తెలుసా మీకు? మా రేంజ్ ఎవడికి కావాలి? నీ రేంజ్ నీకు యేసయ్య ఇస్తే వచ్చింది. ఆమె అని చెప్పు గట్టిగా. బోల్ట్ తిప్పితే అందరం కూర్చుంటాం కింద, అంతే కదా. మన రేంజ్లన్నీ ప్రభు చేతిలో ఉన్నాయి కదా. రేంజ్లను బట్టి, హోదాలను బట్టి, కుల గోత్రాలను బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, కారులను బట్టి, బంగ్లాలను బట్టి, బట్టలను బట్టి గర్వించేవాడు సైతాను జల్లెళ్ళు వేసేస్తాడు దేవుడు. అంతే, పొట్టు రాలిపోవాలి ముందు. ఏమి రాలిపోవాలా దీవెనక్క? పొట్టు రాలిపోద్ది. మన సంఘంలో కూడా కొంతమందిలో అక్కడక్కడ కనబడుతుంది నాకు. నా దేవుడి దెబ్బతో మొత్తం రాల్చేస్తాడు వేస్తున్నాము. ఆమె అని చెప్పండి గట్టిగా. అందుకే పడిపోతావు తెలుసా? పడిన ప్రతిసారి నువ్వు ఎంత ఏడస్తావో దేవుడి దగ్గర నీకు దేవుడికే తెలుసు. ఇవన్నీ పోవాలండి మన దగ్గర. ఇప్పుడు పాస్టర్ల దగ్గరకు వద్దాం. పాస్టర్లో కూడా గర్వం ఉంటుందమ్మా. పాస్టర్లో కూడాను మా తల్లి వచ్చింది, దేవుడి స్తోత్రం కలుగును గాక. మా తల్లి కూడా అలా పాస్టర్లకు కూడా గర్వం ఉంటుంది. అంటే పాస్టర్ అంటే దేవతలు కాదు, కూడా మనుషులే. పాస్టర్లకు గర్వం ఏంటో తెలుసా? సంఘాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి అనుకో, ఇంకెస్రాయల్ పాస్టర్ 2 బట్టలు తీసాడు ఇక ఆ రోజు నుంచి. నువ్వు ఇప్పుడే తీసేదేముందిలే సార్, అప్పుడే నువ్వు ఇన్షర్ట్లు చేసి అంత కూడా చేసి మేము చూడలా, నీ రేంజ్ మేము చూడలా. అప్పుడు ఇన్షర్ట్ ఎందుకు చేసామో, అప్పుడు కలర్ బట్టలకి ఎందుకు, అది దేవుడు తెలుసులే, దేవుడికి నాకు తెలుసు. కొంతమందికి సంఘ అభివృద్ధిని బట్టి గర్వం వచ్చేస్తుంది. నాకు 200 మంది వస్తున్నారు, నాకు 300 మంది వస్తున్నారు, మా సంఘం సూపర్, మా సంఘం కూడా అండవు. నా సంఘం ఇది నా సంఘం బాబు ఇది నా సంఘమా? ఆ సంఘం ఎవరిది చెప్పండి, త్వరగా చెప్పాలి. సంఘం ఎవరిదమ్మా? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నాయకుడిది, యజమానుడిది. మిమ్మల్ని అందరినీ కని రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి కొనింది ఎవరు? ఆయన. ఈ సంఘము దేవుడిది. కానీ పాస్టర్ కొంతమంది తెలియక ఈ బాధలో నా సంఘం అని ఉంటారు. సంఘ అభివృద్ధిని బట్టి దైవజనులు గర్వం వస్తుంటుంది. విశ్వాసుల సంఖ్య పెరుగుతుంటే విశ్వాసులను బట్టి గర్వం వస్తుంటుంది. రేకుల మందిరం తీసి స్లాబ్ మందిరం కట్టుకుంటే గర్వం వచ్చేస్తుంది. రేకులు పోయేసి స్లాబీలు కట్టుకుంటే గర్వం వస్తుంది. బిడ్డలారా, ఇంకా పాస్టర్ల గర్వం చెప్తా. ఇంకా వాక్యం కానీ బాగా చెప్పగలిగే వరం ఉందనుకో, ఏమొస్తుందన్న? ఏం సార్ మీ గురించి మీరే చెప్పేసుకుంటున్నారు, పాస్టర్ల గురించా? ఏమో నేనేమన్నా పెద్ద దేవదతనింది చెప్పుకోవాలా, చెప్పాలా? 2 పక్కలు రాలిపోవాలి యేసునామంలో, 2 పక్కలు కొయ్యాలి కత్తి. లూది అక్క
మలుగుది కింద లేదు. దైవజనుల్లో ప్రసంగ సామర్థ్యాన్ని బట్టి గర్వం. నేను చెబితే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే అని చెప్తుంటారు కొంతమంది పాస్టర్లు. నేను వాక్యం స్టార్ట్ చేస్తానండి, మా చర్చిలో పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు ఏమండి మా చర్చిలో మెసేజ్ అయిపోయింది వెంటనే ఏడుస్తూ ఉంటారు. ఏమండి మా చర్చిలో ప్రార్థన వాక్యం అయిపోతే అంటారు, అన్న అప్పుడే ఆపేసావన్నా, అప్పుడే ఆపేసావా అంటారు. నేను కానీ వాక్యం చెప్తే అంటే దాని అర్థం ఏంటంటే మనోడికి నెత్తి మీకు ఎక్కువ ఉంది, ఏంది గర్రం ఎక్కేసింది అనమాట. అప్పుడే ఆ మాటలు వస్తాయి. బిడ్డలారా, ప్రసంగ సామర్థ్యాన్ని బట్టి ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు కదా. ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి కొంతమంది గర్వం. దేవుడు కొంత జ్ఞానం ఇచ్చేటాడు వాళ్ళకి, దైవజనులకి సంఘం ఎట్టగట్టుకోవాలి, కుటుంబం కొంత జ్ఞానం ఉంటుంది. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి కాస్త జ్ఞానం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు చూసినప్పుడు తను గర్వించుకుంటూ ఉంటాడు. ఎప్పుడు తను పోల్చుకుంటాడు. ఆ పాస్టర్ కంటే నేను బాగుండా, ఈ పాస్టర్ కంటే నేను బాగుండా, ఆ సంఘం కంటే మా సంఘం బాగుంది, ఈ సంఘం కంటే ఈ సంఘం బాగుంది. ఇట్లాంటి క్యారెక్టర్ మన దైవజనుల్లో కానీ విశ్వాసుల్లో కానీ ఉంటే పొట్టు రాలిపోద్దంత యేసునామంలో. తర్వాత ఏడేస్తాడు, మళ్ళీ అందరిని తీసుకెళ్ళి సైతానుగాడి జల్లెలు వేసేస్తాడు. ఈ పొట్టు రాలేదాకా నువ్వు 3 గంటల ప్రార్థన చేయలేవు. అసలు సైతానుగాడు నేను ప్రార్థన లేవనీడు. ఇట్లాంటి వాక్యాలు అన్నప్పుడల్లా గుండెలు పగిలి, ఓ అమ్మా పివ్వా ప్రార్థనే చేయలేకపోతున్నాను నాయన, నిజమే నాలో భయంకర పొట్టు ఉంది నాయన, అందుకే గతిని అమ్మా నేను సరి చేసుకోవాలి ప్రభు. సంఘంలో కొంతమంది తలాంతులు ఉంటాయి. నడిపించే తలాంతు తిమోతనకుంది. తిమోతన్న మనసులో నేను తప్ప ఇంకెక్కడ ఎవరు నడిపించేవాళ్ళు లేరు అన్నాడు అనుకో, హల్లెలూయా స్తోత్రం. ఎక్కడేస్తాడా అంతే. నేను తప్ప సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు ఎవరు లేరని ప్రకాష్ అనుకున్నాడు అనుకో, దైవజనుడు నాతో బాగుంటాడని ఆరోన్ అనుకున్నాడు అనుకో, ఎక్కడికైనా నన్ను తీసుకోపోతున్నాడు అనుకున్నాడు అనుకో. ఇవన్నీ అయ్యే గర్వం మనలో ప్రవేశించిన మరుక్షణమే. ఎందుకు వృధాగా వాడు జలుడు మనకి ఎందుకు చెప్పండి. అసలు ఇవన్నీ పొట్టు రాలిపోతే ఎందుకు పడిపోతావు నువ్వు? అసలు నిన్ను పడనీడు దేవుడు. నిలవబెట్టుటకు శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. గర్వం అనే పొట్టు తలాంతులను బట్టి, వరాలను బట్టి, దేవుడు మనకిచ్చిన కృపలను బట్టి కొంతమందికి సంఘంలో స్థాయి ఇస్తాడు దేవుడు. పెట్టారు వినాలి ఈ మాటలు మీరు. అమ్మా, సంఘంలో దేవుడు కొంతమందికి స్థాయిని ఇస్తాడు. అంటే మన సంఘంలో కొంచెం ఆత్మీయులు అంటే ఎవరు? పలానా తిమ్మోతన్న, లేకపోతే పలానా అక్క, పలానా శాంతక్క, పలానా సువార్తరాజన, లేకపోతే పలానా తమ్ముడు మిమ్మల్ని గుర్తిస్తారు సంఘంలో. దైవజనుడు ఎక్కువ ప్రార్థనలు ఆ తల్లికి ఇస్తున్నాడంటే కొంచెం బాగుంది, దేవుళ్ళలో ఉంది, కొంచెం స్థాయిలు ఇస్తాడు దేవుడు మన సంఘంలో. స్థాయిని బట్టి గర్వించిన దేవుడు సంఘంలో మనకిచ్చిన స్థాయిని బట్టి మనం గర్వించినా కూడా పొట్టు రాలిపోద్ది జల్లెల్లో. దేవా నేనేమై ఉన్నానో కేవలం నీ కృప వలనే అయ్యున్నాను తండ్రి. ఈ స్థితికి కారణం నువ్వే. నాలో ఏ మంచితనం లేదు. పౌలు గారు చెప్తారు, నా శరీరంలో మంచిది ఏది నివసింపదని నాకు బాగా తెలుసు. నా శరీరంలో మంచిది ఏది లేదు ప్రభువా. నేను వాడబడుతున్నాను, నేను నిలబడుతున్నాను, నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ దయ. నిజంగా నువ్వు ఈ మనసుతో ఉండు, నిన్ను లేపకపోతే నన్ను అడుగు దేవుడు. నువ్వు నిజంగా ఈ మనసుతో ఉండు, నిన్ను దేవుడు పైకి లేవనకపోతే అడుగప్పుడు. మనకంటే ఆయన బాగా పాడకపోతే ఆయన గురించి నవ్వుకుంటా కిందలు చేస్తా నవ్వుతుంటివి. మనకంటే వాళ్ళు ఏదో ఒక తక్కువ వాళ్ళ గురించి నవ్వుకుంటా. ఇంకెక్కడ నువ్వు నిలబడేది? నువ్వు శక్తి కలిగిన భక్తి, ప్రభావం గల భక్తి మనం చేయాలంటే పొట్టంతా రాలిపోవాలి బిడ్డ యేసునామంలో. నా దేవుడు ఈరోజు ఈ సంఘములో ఉన్న బిడ్డల్లో ఉన్న ఏదైనా పొట్టుంటే, గర్వం అనే పొట్టు రాల్చివేయునుగాక యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. దైవజనుల గర్వం ఇది. సంఘ అభివృద్ధి, విశ్వాసుల సంఖ్య, ప్రసంగ సామర్థ్యం, ఆత్మీయ జ్ఞానం, తలాంతులు, ఆత్మీయ జ్ఞానం, సంఘంలో స్థాయి. గర్వము యేసునామములో మనలో నుండి తొలగిపోవును గాక. బిడ్డలారా, రెండో పొట్టు ఫస్ట్ చెప్పాను కదా బిడ్డలారా, ఫస్ట్ చెప్పాను కదా. ఏంది ఫస్ట్ ఏ గర్వం చెప్పండి అమ్మా, ఏ గర్వం అదే? గర్వం అనే పొట్టు. ఇప్పుడు రెండో పొట్టు చూడండి. రెండో పొట్టు ఏంటంటే మన మీద మనకున్న నమ్మకం అనే పొట్టు. అన్న బాంధవ్యనా, ఎవరి మీద నమ్మకం చెప్పండి? మన మీద మనకున్న నమ్మకం. ఇదేం సార్, మాకు లేదు, ఇది మాకు లేదు అనబాకండి. క్లియర్ మొత్తం టోటల్గా పూర్తయితే అర్థమవుతుంది మీకు. మన మీద మనకు నమ్మకం ఉండే పొట్టు, దీన్నే బైబిల్ ఏమంటుంది? స్వనీతి అనే పొట్టు. బిడ్డరా, ఇది ఎట్లా చెప్పమంటారా? నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీలో ఉందో లేదో నాకు తెలిసి మనలో ఇక్కడ చాలా మందిలో ఉంది. మనలో చాలా మందిలో ఉంది. ఎందుకు కొంతమంది వాక్యులు వేసి బయటికి వెళ్ళిపోతుంటారు నాకు అర్థం కాల.
ఇలా వెళ్ళే బిడ్డలను దేవుడు కృప చూపి జ్ఞానయుక్తంగా నడిపించి నిలబెట్టును గాక. ఏ పొట్టు స్వనీతి, మన మీద మనకు నమ్మకం. బిడ్డ ఎట్లా చెప్పమంటారా, దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడంటే, దేవుడు నా కొడుకుని ఇలా దీవించాడంటే, దేవుడు మమ్మల్ని ఇలా దీవించాడంటే కారణం చెప్పమంటారా? మొదట దేవుని కృప, రెండోది నేను రోజుకి 5 గంటలు ప్రార్థన చేస్తా. మళ్ళీ మళ్ళా మొదట దేవుడి కృప, రెండోది ఏంటంట రోజుకి నేను 8 గంటల ప్రార్థన. సరే 5 గంటలు మీరు నమ్మర్లే, ఎవరు సార్ ఈరోజు 5 గంటలు చేసేవాళ్ళు ఉత్తమ మాటల. సరే మీ లెక్క ప్రకారం 3 గంటలు అనుకుందాం. నేను రోజు క్రమం తప్పకుండా 3 గంటలు ప్రార్థన చేస్తానక్క. దేవుడు నా ప్రార్థన ఆలకించి, దేవుడి కృప 2 కలుపుకొని నన్ను దేవుడు ఇలా దీవించాడు. నా ఈ స్థితికి కారణం మొదట దేవుడి కృప, రెండోది నా 3 గంటల. అంటే ఎక్క దేని మీద నమ్మకం పెట్టుకుంది? ఆమె చేస్తున్న 3 గంటల ప్రార్థన మీద నమ్మకం పెట్టుకుంది. తన ప్రార్థన మీద నమ్మకం, తన భక్తి మీద నమ్మకం, తన పవిత్రత మీద నమ్మకం. అందుకే దేవుడు చెప్పాడు, మీరు స్వనీతిని ఆధారం చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా నా మీద ఆధారపడని చెప్పేసే మనకి సామెత గ్రంథంలో. బిడ్డరా, మన 3 గంటల ప్రార్థన మీద, మన వేకువజామున ప్రార్థన మీద ఒక పాస్టర్ చెప్తుంది ఆ మధ్య. ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు. దేవుడు బిడ్డలారా, నేను సేవలోకి వచ్చినట్టు నుంచి ఏ రోజు కూడా 3 గంటల తర్వాత నేను పడక మీద ఉంటాను నాకు జ్ఞాపకం లేదు. ఏ రోజు కూడా 3 గంటల తర్వాత నేను మంచం మీద ఉంటాను నాకు జ్ఞాపకం లేదు. నేను ప్రతిరోజు నా ప్రభు కొరకు 3 గంటలు లేచి ప్రార్థన చేస్తాను నేను అని చెప్పుకుంటుంది. సాక్ష్యాలు అక్కడక్కడ చెప్తా ఉంటుంది ఆమె. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆమె వేకువజామున లేచి చేస్తున్న ప్రార్థన మీద నమ్మకం పెట్టుకుంది. నేను చేస్తున్నాను కాబట్టి దేవుని ఇలా వాడుకుంటున్నాడు. నేను 3 గంటలు లేచి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా ఇల్లులా. అంటే సార్, మనం చేస్తే దేవుడు దీవించడా? అది అబద్ధమా? కాదు బిడ్డలారా. మనం ఇదంతా కూడా చెప్తాను నేనండి, మన భక్తిని బట్టో, మన శక్తిని బట్టో, లేకపోతే మన నీతిని బట్టో, లేకపోతే మనం చేస్తున్న ప్రయాసలను బట్టో దేవుడు మనల్ని దీవించడం లేదు. నేను చెప్తున్నాను కదా, బోల్ట్ తిప్పితే నువ్వు మళ్ళీ ప్రార్థన చేయలేవు. నిన్ను నిలబెట్టింది ఎవరు చెప్పండి? అతనిని నిలువబెట్టుటకు దేవుడు శక్తి గలవాడంతే. నువ్వు నిలబడ్డావంటే ఎవరి వల్ల? దేవుడి వల్ల. ఎప్పుడు కూడా మహిమ దేవునికి ఆరోపించాలి. ఎప్పుడు కూడా మహిమను దేవునికి ఆరోపించాలి. నా ప్రభు వల్ల. అస్సలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. వాళ్ళు చూసి తెలుసుకుంటే తప్ప నీ నోట్లో నుంచి నీ ప్రార్థన గురించి కానీ, నీ ఉపవాసాల గురించి కానీ, నీ భక్తిని గురించి కానీ ఒక్క మాట చెప్పినా గర్వం మనలో పనిచేస్తుందని, లేదా స్వనీతి పనిచేస్తుందని, మన మీద మనకు నమ్మకం. నా మాట అర్థమైతే హల్లెలూయా చెప్పండి. బాబన్నా అర్థమవుతుంది? బాబన్నా చెప్పు బాబన్నా. తుమ్ బోల్ క్యా కర్తే నా తెలుగే కదా అన్న ఇసాక్ అని చెప్తాడు. అర్థమైందా నేను చెప్పింది? నీకు అర్థమైందా? ఇసాక్ అన్న సూపులకు అర్థమైంది తమ్ముడా. స్వనీతి ఎవరి ప్రార్థన మీద వాళ్ళకి నమ్మకం. సరే ఇంకా ఆపవా? 10 అవుతుందే, అయిపోయింది బిడ్డలారా. ఎంత అయింది మా టైం అక్కడ? ఓకే, అయిపోయింది. 5 నిమిషాలు. బిడ్డలారా, ఒకటి, మనం చేసే 3 గంటల ప్రార్థన, వేకువజామున ప్రార్థన మీద నమ్మకం పెట్టుకుంటారు కొంతమంది. 2, వాళ్ళు చేసే ఉపవాసాల మీద. నేను వారానికి 2 రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను సార్. నేను శాస్త్రులు, పరిసయ్యులు, బైబిల్ రాయబడింది, వాళ్ళు వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తారంట. వారానికి 2 సార్లు ఉపవాసం చేసిన వాళ్ళు, దశంభాగాన్ని ఖచ్చితంగా తెచ్చేవాళ్ళు, సోపులో జీలకర్రలో మొత్తంలో దశంభాగం తెచ్చిన వాళ్ళు లాస్ట్కి నరకానికి పోతారని బైబిల్ చెప్పింది. వాళ్ళకి గర్వం ఎక్కువ. వాళ్ళు మనుషులు ముందు చూపించుకుంటారు. వాళ్ళు ఏమంటే గౌరవాన్ని కోరుకుంటారనమాట. ఎందుకు అంత భక్తి చేసి ఏం ప్రయోజనం? 2 రోజులు ఉపవాసం ఉంటుంటే దశంభాగాలు తెస్తున్నారు, గర్వం వల్ల. ఈ పరలోకం ఏం పోతారని వీళ్ళ. కాబట్టి మన ఉపవాసాల ద్వారా, మన ప్రార్థన ద్వారా కాదు, దేవుడు నిలబెట్టడం ద్వారా మనం ఆస్వాదించబడుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అట్లాగని మనం చేయకూడదు సార్. నువ్వు చెప్పు, ఈ రోజు నుంచి ఒక్క రోజు కూడా ఉపవాసం ఉన్నాను సార్ నిన్న. నువ్వు చెప్పు 3 పూటలు తింటా. అమ్మ ఆడ చెప్పట్లా. నువ్వు ఎంత కష్టపడితే, ఎంత ప్రయాసపడితే నీకు జీతం ఇస్తాడు దేవుడు. కానీ ప్రయాసను బట్టే నువ్వు బ్రతుకున్నావు, నీ భక్తిని బట్టే నువ్వు సాగిపోతావు అనుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుని దయను బట్టే నా స్థితి ఎలాగుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది నోట్లో నుంచి కాదు, మనసులో నుంచి రావాలా. కొంతమంది వాళ్ళ ఉపవాసాల మీద నమ్మకం పెట్టుకుంటారు. రోజుకు వారం 1 రోజు ఉంటాను, వారం 2 సార్లు ఉంటాను, నేను ప్రతి మంగళవారం ఉంటాను. ఏమండి, ఇంకా అంతకంటే భయంకర మాట చెప్తానేనండి. కొంతమంది పాస్టర్లు చెప్తున్నారు ఈ మాటలు మీకు. అమ్మా అన్నీ చెప్పాలా, ఇంకా ముగిచ్చేస్తా,
అర్థమైంది. మిగతా పాయింట్ ఒక వారం చెప్పుకుందాం. ఇదే లాస్ట్ పాయింట్. కొంతమంది దైవజనులు చెప్తుంటారు, మీరు విన్నారో వినలేదో, మీకు వినబడినప్పుడు గుర్తుపట్టండి ఈ మాట. కొంతమంది ఏం చెప్తారంటే, ఈ సేవ ఇంతగా దీవించబడటానికి మా బిడ్డలారా, నా ప్రియులారా, ఈ సేవ ఇంతగా ఆశీర్వదించబడటానికి ప్రధాన కారణం ఏంటంటే మేము దేవునితో చేసుకున్న సమర్పణ. ఏందంట ఆ సేవను దీవించబడడానికి కారణం ఏంటంట? ఆ దైవజనుడు దేవుడితో చేసుకున్న సమర్పణ. ఆ సమర్పణ ఏదో తెలుసా? వాళ్ళు దేవునితో చేసుకున్న సమర్పణ ప్రతిష్ఠత ఏంటో తెలుసా? మేము మా వస్త్రాలని దేవునికి ప్రతిష్ఠించేసాం. ఇక తెల్ల బట్టలే వేసుకోవాలి, ఇక వేరే కలర్ బట్టలే వద్దు, లేకపోతే ఇంకొకటి వేసుకోవాలి, ఇంకోటి వేసుకోవాలి. అన్నీ నేను నా ప్రభు కోసం నా వస్త్రాలు, నా వెండి బంగారం అంతా ప్రతిష్ఠించి, ఇంకా నా జీవితంలో వీటిని తాకని నేను ఎప్పుడైతే దేవుడితో ప్రతిష్ఠించుకున్నానో, సమర్పించుకున్నానో, సమర్పణ చేసుకున్నానో, నా సమర్పణను చూసిన దేవుడు ఇంతగా నన్ను ఆశీర్వదించాడని కొంతమంది పాస్టర్లు అక్కడక్కడ దైవజనులు చెబుతుంటారు. భవిష్యత్తులో నేను చెప్పినా కూడా నా పేక పట్టుకోండి మీరు. ఏమ్రా పాస్టరా, ఏం చెప్పావు ఒకప్పుడు? కొంతమంది సేవకులకు వాళ్ళ ప్రతిష్టతల మీద నమ్మకం, వాళ్ళ సమర్పణల మీద నమ్మకం. మేం చేసిన దాన్ని బట్టి దేవుడు మాకు ఇంత ఇచ్చాడు. తెలియకుండా స్వనీత అనమాట. తన భక్తిని బట్టి నమ్మకం, తన సమర్పణ బట్టి నమ్మకం. వెళ్ళరా అట్టని ప్రతిష్ఠ చేసుకోకూడదా? ఖచ్చితంగా చేసుకోవాలి. నువ్వు దేవుడిని రక్షించినందుకు, తన రక్తం చేత కడిగినందుకు నువ్వు తిరిగి ఆయనకి కృతజ్ఞతగా ఇచ్చే సమర్పణలు అవన్నీ, వాటిని గురించి అంత ఎక్కువ చెప్పుకోకూడదు. వాటిని గురించి అంత ఎక్కువగా మనం ఏమంటే గొప్ప చెప్పుకోవాల్సిన అవసరంలే. దేవుడు నీకు చేసిన మేలు ఎదుట అది ఎంత ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు చేసిన కోట్ల కొలది పాపాలని ఒక్క మాట లెక్కడకుండా మొత్తాన్ని కడిగాయి. రక్తము వలె పాపములు ఎర్రగా ఉన్న, కెంపు వలె ఎర్రగా ఉన్న, గొర్రె బొచ్చు వలె హిమము వలె తెల్లగా నేను కడిగేస్తే ఏమిస్తే నువ్వు రుణం తెచ్చుకుంటావు దేవుడికి? అర్థమైందా? దేవుడు మనకు చేసిన మేలులో ఎదుట నువ్వు ఏది చేసినా సముద్ర ఇసుక రేణువు కంటే తక్కువే ఆయన ముందు. అందుకని నువ్వు చేసే దాన్ని బట్టి గొప్పలు చెప్పుకోకూడదు. నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను తెలవట్లే, నువ్వు ఆపమ్మా సాలుగానే చేయి. ఎవరు చేస్తున్నారు నేను? కానీ దాన్ని బట్టే ఎంత దీవుని అనబాకు. మన స్వనీతి మీద నమ్మకం, మన ప్రతిష్టతల మీద నమ్మకం, మన సమర్పణల మీద నమ్మకం మించి వెళ్ళారా మించి లాస్ట్ది ఏంటంటే కొంతమంది పాస్టర్లు చెప్తారమ్మా, ఏమనుకోబాకండి ఈ మాట చెప్తున్నానని, అమ్మ మీరు విన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏమంటారంటే పెళ్ళైన పాస్టర్, అసలు పాస్టర్లే పెళ్ళైన పాస్టర్లే కాదు అసలు. వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, సంసారాలు చేస్తారు. వాళ్ళేం పాస్టర్లు? మా పాస్టర్లు చూడు, మా పాస్టర్లు పరిశుద్ధులు, మా పాస్టర్లు పరిశుద్ధులు, మా పాస్టర్లు స్త్రీ అంటే ఆ స్త్రీ మా పాస్టర్లకి పరిశుద్ధులండి. మీ పాస్టర్ సైతాన్ అని చెప్తుంటారు అనమాట. మీ పాస్టర్ సైతాన్లు, మా పాస్టర్లు పరిశుద్ధులు. ఆ మాటలు మాట్లాడేవాడు వాడికి తెలియకుండానే గర్వంలో పడిపోయాడు అనమాట. వాడికి తెలియకుండానే గర్వంలో పడిపోయి ఉన్నాడు. జల్లుళ్ళు చేసి జల్లిస్తే, జాడిస్తే అప్పుడు లైన్లోకి వస్తాడు. లైన్లోకి రాకపోతే దేవుడికి స్తోత్రం, అంతే, మనం ఏం చేయలేం దాన్ని. బిడ్డలారా, కొంతమంది ఏమంటారంటే మేము దేవుని కోసం మా దాంపత్య జీవితాన్ని, భార్యాభర్తల సంబంధాన్ని ప్రభువు కోసం వదిలేసామంతే. ఇప్పుడు మేము భార్యాభర్తలమి సంబంధం కలిగి మేము 8 సంవత్సరాలైంది. 8 సంవత్సరాలుగా మేము ఇంకా మా సంబంధాన్ని వదిలేసాం. శరీర సుఖాలు చంపేసుకున్నాం. దేవుడు దాన్ని చూశాడు, అందుకే ఈ దీవెన అని చెప్తుంటారు కొంతమంది. అప్పుడు ఆ మాట అయినప్పుడు విశ్వాసకి ఏమనిపిస్తుంది? మనం కూడా పాపం చేస్తున్నామేమో, మనం కూడా అక్క చెల్లెళ్ళకి అయిపోతే బాగుంటుంది, అన్న చెల్లెళ్ళకి అయిపోతే బాగుంటుంది. ఒరే నాయన నువ్వు గమ్ముండరా తండ్రి, అట్లా మాటలు మనం అనకూడదు. వాళ్ళ దాంపత్య జీవిత సమర్పణను బట్టి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. స్వనీతి బైబిల్లో చెప్పని దాన్ని ఎందుకు చేయాలి అసలు? బైబిల్లో చెప్పాడా? మనందరం పెళ్ళి లేని వాళ్ళమే కదా బిడ్డారా. యవ్వన కాలంలో పెళ్ళైన కొత్తల్లో శక్తి బలం బాగుంటుంది కాబట్టి కాస్త సంతోషం సాగిపోతుంది. ఒక 30 సంవత్సరాలకు వచ్చిన తర్వాత 45 కానీ వచ్చారు అనుకో, నీకు దండాలు తండ్రి, దండాలు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉండదు, ఆసక్తి ఉంది, ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. పిల్లలు ఎదిగే కూడా తగ్గిపోద్ది. దానికి పెద్ద విశేషాలేడా? మేము దేవుడి కోసం చేసుకో. అమ్మ మీకు ఒక మాట చెప్తా, చెప్పకూడదు ఇట్లా. ఒక దైవజుడు నాకు చెప్పాడు, తమ్ముడా దేవుడి కృపను బట్టి మేము గత 12 సంవత్సరాలుగా మేము దాంపత్య జీవితంలో స్థిరమైన తీర్మానం చేసుకుని ఉన్నాము, అందుకే దేవుడు మాకు ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు అన్నాడు. బాగుంది కదా?
కరెక్ట్గా 3 నెలల తర్వాత ఫోన్ చేసి, తమ్ముడా మా ఆవిడ గర్భవతి అయింది అన్నాడు. అలా ఏం మాట్లాడుతున్నావు అన్నా, మీరు 12 సంవత్సరాల నుంచి మీరు సమర్పణ చేసుకున్నారు కదన్నా, మరి గర్భవతి ఎట్టయింది? అది ఒకానొక రోజు వర్షం పడిన సమయాలు అంటారే కొంతమంది, అది సర్లే తమ్ముడా ఇప్పుడు ఎందుకులే, ఏదో ప్రస్తుతానికి గర్భం వచ్చింది, ఇప్పుడు 3 నెలలు జరుగుతుంది. దేవుడు కవల పిల్లలు ఇవ్వాలని ప్రార్థన చేయి అంటాడు. మళ్ళా కవల పిల్లలు ఇవ్వాలని ప్రార్థన చేసేవాడివి నువ్వు వాక్యాల్లో మాకు ఎందుకు చెప్పావు ఆ మాటలు? బిడ్డరా, పదే 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 చెప్పుకున్నాడు ఆ మాట. నేను ప్రతిష్ఠించుకున్నాను, మా భార్య సంబంధం లేదని. 6 నెలల తర్వాత గర్భం ఇవ్వండి. అక్కకి చాలా పెద్ద వయసు, 38 సంవత్సరాలు ఉంటాయి అక్కకి. 6 నెలల తర్వాత అబార్షన్ అయిపోతే బిడ్డరా ఇద్దరు చచ్చిపోయారు అన్నమాట. కవల ఇద్దరు చచ్చిపోయారు. ఎందుకు అలా జరిగింది తెలుసా? ఆ మాట చెప్పడం వల్ల బలిపేటం మీద. అదే ఆ మాట చెప్పకుండా ఉండుంటే 2 కవల పిల్లలు దేవుడు బతికించుండేవాడు. అందుకని ఊరికి ఈ మాటలన్నీ ఎన్ని స్వనీతి బిడ్డలారా, సొంత నీతి అన్నమాట. మేము భార్య భర్తలు దూరంగా ఉంటున్నాము, మేము ఇది అవన్నీ వద్దు మనకి. దేవుని దయ వల్ల ఈ అభివృద్ధి, ఆమె చెప్పండి గట్టిగా, దేవుని దయ వల్ల ఈ సమాధానం. అమ్మా 2 చెప్పాను మీకు ఇప్పుడు. 2 పొట్టు, మన నీతిమంతుల్లో ఉన్న పొట్టును గురించి 2 రకాలుగా చెప్పా. ఒకటి గర్వం అనే పొట్టు, రెండోది మన మీద మనకున్న నమ్మకం అనే పొట్టు. మన ప్రార్థన మీద, మన ఉపవాసాల మీద, మన సమర్పణ మీద, మన ప్రతిష్టతల మీద, మన వస్త్రాలను గురించి, మన వేషధారణ గురించి. కొంతమంది మేము గడ్డాలు తీసేసాం, మీసాలు తీసేసాం, మేము అస్సోసిసలం సేవకులమి. ఒరే నాయన, నీ మీసాలు నీ గడ్డాలు తగలబడా, ఏసైకి మీసాలు గడ్డలు కావాల్సింది ఏం కావాలన్నా? హృదయం కావాలి. మీసాలు గడ్డాలు తీస్తే మంచిదే, థ్యాంక్ యూ. అట్టని మా మీసాలు గడ్డాల వల్లే మాకు అనబాకు. దేవుడిని దీవించాడు, దేవుని మహిమ. నీ పితరులు బాగా కష్టపడి చేశారు కాబట్టి దేవుడు దీవించాడు మిమ్మల్ని. మళ్ళీ మీసాలు గడ్డాలు ఇవన్నీ ఎందుకు బాధలు? మనకు అసలు పనే ఉంది. ప్రభువు కృప, ప్రభువు కనికరం అని చెప్పాలి. లాస్ట్ మాట బైబిల్ మూసేయండి. లాస్ట్ మాట, కొంతమంది వందన వచనాలు కూడా మార్చుకుంటారన్నమాట. కొంతమంది ఇదొక గర్వం. మా మినిస్ట్రీలో మేము వందనాలు చెప్పం, ప్రైజ్ లార్డ్ చెప్పం, మేము షాలోమ్ అని చెప్పుకుంటాం. కనబడితే షాలోమ్ బ్రదర్, షాలోమ్ సిస్టర్, షాలోమ్ అని చెప్పుకుంటాం మేము. ఇంకొకరు లేసారు ఈ మధ్య, మేము ప్రైజ్ లార్డ్ అని చెప్పం, ప్రైజ్ టు గాడ్ అని చెప్తాం. ప్రైజ్ టు గాడ్ సిస్టర్, ప్రైజ్ టు గాడ్ బ్రదర్, ప్రైజ్ టు గాడ్. నా లాంటోడైతే నీ ప్రైజ్ టు గాడ్కి, నీ ప్రైజ్ లాడికి, నీ షాలో దండాలు నాయన. ఫస్ట్ నుంచి నేను అదే చాలు నాకు, వందనాలక్క, ఇదే చాలు నాకు, ఇంకే వద్దు ఈ బాధలు నాకు అసలు. చూసారా, ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక్కొక్క విధంగా ఎవరిష్టం వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకొక సహవాసం ఉంది మనకు తెలిసి, మరణాత సిస్టర్, మరణాత బ్రదర్, మరణాత సిస్టర్, ప్రభు త్వరగా రాబోతున్నాడు, మరణాత సిస్టర్, ప్రభు త్వరగా రాబోతున్నాడు, మరణాత బ్రదర్, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎందుకు ఈ బాధలన్నీ? ఏంది ఈ బాధలు అసలు? ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది. అందుకని హోలీ జడ్జి మినిస్ట్రీకి ఈ ఎగస్ట్రాలన్నీ వద్దు. వందనాలు తమ్ముడా, వందనాలు అక్క, చాలా బాగుంది ఫస్ట్ నుంచి, మనకి ఏది కొత్తదొద్దు, ఉన్నయే చాలు, ఉన్న వాటిని లాక్కోపోతే చాలు. ఈ మీసాలు గడ్డలు ఒక దండం. దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, ఆయన అంతరంగాన్ని చూస్తాడు. అట్లాగని పై రూపం మనం దేవుని బిడ్డలు వ్యతిరేకంగా, దేవుని బిడ్డలు ఇవన్నీ కాస్త ఇబ్బంది పడ్డాడు కాదు, ఉండకూడదు. మళ్ళీ పై రూపం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. మనం ఎలా ఉన్నాం అలా సాగిపోదాం. దేవుడు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు నీతిమంతుల్ని పడిపోవడానికి అనుమతిస్తాడు, లేదా దేవుడు నీతిమంతుల్ని సాతాను జల్లెల్లో వేస్తాడు కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న పొట్టు రాలిపోవడానికి. వాళ్ళలో ఉన్న పొట్టు మొదటిది గర్వం అనే పొట్టు. వాళ్ళ ప్రార్థన బట్టి, భక్తిని బట్టి, పాటలను బట్టి, వాళ్ళ కులగోత్రాలను బట్టి, ఆస్తి అంతస్తు ఉద్యోగ హోదాలను బట్టి, వారి పిల్లల భవిష్యత్తును బట్టి, సంఘ అభివృద్ధిని బట్టి సేవకులకి, విశ్వాస సంఖ్యను బట్టి సేవకులకి, ప్రసంగ సామర్థ్యాన్ని బట్టి సేవకులకి, ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి సేవకులకు గర్వం. రెండోది మన మీద మనకున్న నమ్మకం, మన స్వనీతి, మన ప్రార్థనల మీద, మన ఉపవాసాల మీద, మన వేకువజామున ప్రార్థనల మీద. మీ వస్త్రాలు ప్రతిష్ఠ, మా దాంపత్య జీవితం ప్రతిష్టత, తర్వాత ఇంకా వందనాలు వచ్చినాలు, మా మినిస్ట్రీ వందనాలు, రకరకాల బాధలు పడుతున్నారు. ఇప్పుడు చెప్పిన వాటిల్లో నీలో నాలో ఏదైనా ఉన్నా ఇప్పుడే యేసు నామములో రాలిపోవును గాక.
రాలిపోతే వచ్చి చేయాలి నువ్వు ఇక్కడ ఒప్పుకో ప్రభు దగ్గర. ప్రభు నిన్ను నన్ను కనికరిస్తాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా తిరిగి వెంటనే కాళ్ళు చేతులు కడగబడి పవిత్రపరచబడిపోతాం. ఇక మీద నుండి ప్రభు కోసం నమ్మకంగా సాగిపోతాం. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.